చాలా సింపుల్ అమ్మాయి, అందంగా వాళ్ళు అంత చూసే వరకు నేను నిద్రపోను. చెప్పమ్మా, లవ్ స్టోరీ చెప్పు. నేను కొత్తగా చేస్తున్నప్పుడు తను కూడా అందులో హీరో చేస్తున్నాడు. లవ్ సీన్స్ అక్కడ తెలియకుండా నేను అట్లా అబ్బాయికి కొంచెం మీ అత్త వాళ్ళు లేదంటే మీ అమ్మ వాళ్ళు ఎవరైనా వద్దన్నారా? సో మా హస్బెండ్ తరపు వాళ్ళు వచ్చి చాలా మంచి వాళ్ళు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు అలా ఉంటారని తెలుసు. బట్ మిస్ అయింది ఏంటంటే ఆడదాదరం సీరియల్లో లీడర్ మన వైపు వెళ్ళిపోవాలనుకుంటారు. ఇందులో మనకి ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రియల్లీ స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. చాలా రోజుల నుంచి నేను వెంట పడి లాస్ట్కి సాధించాను. తను ఎవరంటే ఆడదే ఆధారం సీరియల్తో ఇండస్ట్రీకి మనకు ఎంట్రీ ఇచ్చిన రేణుక. కాకపోతే ఏంటంటే తన గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. హాయ్ మధురెడ్డి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? లేదు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. కాదు, ఎలా ఉన్నారు అనేసరికి నేను షాక్ అయిపోయాను. సారీ, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. అండ్ ఇంకా చెప్పే ఏంటి విశేషాలు? మొదలెట్టేసిందండి. సేమ్ ఇదే మా లొకేషన్లో కూడా అంతే అనమాట. సో ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఫీల్ అయినప్పుడు మరి ఎలా ఉన్నావే అని పిలుస్తారు కదా. లేదు, ఎలా ఉన్నావు అనొచ్చు. ఎలా ఉన్నారనేసి షాక్. ఎలా ఉన్నారు అంత హాట్ సీట్ అదే అనిపించింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా నాకు చేంజ్ అయిపోయాను. ఇక ఈ తిప్పడమే జనాలకు బాగా నచ్చింది. ఏమన్నా తిప్పడమా? ఓకే మధు, ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? ఇండస్ట్రీకి వచ్చి ఐ థింక్ ఆల్మోస్ట్ అవుతుంది, ఒక 10 years అవుతుంది. ఎక్కువ అయ్యి ఉంటుంది. లేదు, సీరియస్లీ 10 years. గెస్ట్ చెప్తున్నా, అది కన్ఫర్మ్ కూడా నాకు ఐడియా లేదు. ఓకే, 10 years అవుతుంది. కానీ ఇప్పటికీ అదే ఫ్రెష్ క్యారెక్టర్స్ ఎన్నుకోవడం కావచ్చు, యాక్టింగ్లో ఎప్పటికప్పుడు వేరియేషన్, అండ్ లుక్లో ప్రజెంటేషన్లో చాలా వేరియేషన్స్ చూపిస్తుంటావు. అండ్ లొకేషన్లో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది మాత్రం చెప్పాలి, చూడగానే ఓ ఆర్టిస్ట్ అంటే ఇలా ఉంటారా, ఓ ఇలా యాటిట్యూడ్ చూపించాలా, మనకు రాదే, కొంచెం నేర్చుకోవాలి. ఏం చూపించాను? ఎప్పుడు చేతిలో కనిపించేది ఒక కోమకం డైలాగ్ నన్ను తెలుసా. యాక్చువల్గా షార్ట్ రెడీ చెప్తారు కదా, రెడీ సార్ అంటే ఓ పక్క మిర్రర్ ఉంటూ పక్క టచ్అప్ చేసుకున్నాను, రెడీ ఓ పక్క డైలాగ్ వింటూనే ఉంటాను, టచ్అప్ చేసుకుంటానే ఉంటాను. ఏ లొకేషన్లోనే అదే ప్రాబ్లం నాకు. టచ్అప్ చేస్తూ ఉంటాను, డైలాగ్ వింటూ ఉంటాను. రెడీ డైలాగ్ నెమరడము. అండ్ ఇంకొకటి ఏంటంటే అదొక్కటే నాకు అనమాట గుర్తుండిపోయింది బాగా. కోమ్ మిర్రర్ అంటే మధు అంటే మనకి హెయిర్ అంటే చాలా పిచ్చి. సో హెయిర్ స్టైల్ బాగుంటేనే కదా మన ఫేస్ బాగుంటుంది. హెయిర్ బాగుంటుంది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు హెయిర్ కి. అవును, కొంతమంది ఏంటి, అందరూ ఫ్యాన్స్, నేను ఫ్యానే. అండ్ దానికి మంచి హెయిర్ కలర్స్, హెయిర్ స్టైల్స్ ఏదో కొంచెం ట్రై చేస్తుంటే మిమ్మల్ని ఎప్పుడప్పుడు అలా అట్రాక్ట్ చేయడానికి. ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూనే ఉంటాం. 10 years అండ్ ఫస్ట్ వచ్చేసి ఆడదే ఆధారం సీరియల్తో కదా ఎంట్రీ ఇచ్చింది. దాంట్లో రేణుక. కానీ చాలా సింపుల్ అమ్మాయి, అందంగా ఉంటుంది, బట్ చాలా సింప్లిసిటీ. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ అంటే నేను అప్పుడే హైదరాబాద్కి వచ్చాను. అయితే హాలిడేస్ టైం అది. హైదరాబాద్కి వస్తే బేగంపేటలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కొత్త సీరియల్ ఆడదే ఆధారానికి. అండ్ వాళ్ళే కొన్ని టెలిఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి కదా, పక్కనే మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. లక్కీగా ఆడిషన్స్ జరుగుతున్నాయి, సరే వెళ్ళి ట్రై చేద్దాము. ఎవరో ఉన్నారు అక్కడ, కోఆర్డినేటర్ సంథింగ్ ఎవరో ఉంటారు కదా, ఆమె అడిగింది చేస్తావా, మన ఇంట్రెస్ట్ ఉందా అంటే, నాకు ఫీల్డ్ అసలు ఎలా చెప్పు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కదా మనం. సరే ట్రై చేద్దాము, ఏదైతే అది అవుతుందని చెప్పి జస్ట్ నేను బ్యాగ్ తగిలించుకొని వెళ్ళాను అన్నమాట. బంగారు సింహదేవ్ అని ఆయన డైరెక్టరు, ఆయనే అందరినీ ఆడిషన్ చేస్తున్నారు. కొంచెం మోడర్న్ గెటప్లో ఉన్నాను, చూశారు. ఏమైట్ రామా అని చెప్పి కెమెరా ముందు నిలబెట్టి ఆయన ఒక డైలాగ్ చెప్పు అంటే, ఒక డైలాగ్ చెప్పు, నాకు యాక్టింగే రాదు అసలు. చెప్తే ఓకే 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 సరే అన్నారు. సరే అని చెప్పి అప్పుడు 3 అమ్మాయిలు వచ్చాము, నేను అండ్ పల్లవి అండ్ మధురిక.
ముగ్గురు ఏమే క్యారెక్టర్స్ అనుకున్నారో ముగ్గురు అదే క్యారెక్టర్స్కి సెలెక్ట్ అయిపోయాము అదే రోజు. కట్ చేస్తే ఆ సీరియల్ కమిట్ అవ్వకముందే వాళ్ళదే 2 టెలిఫిలిమ్స్ చేశాను వాళ్ళదే. అవునా? ఫస్ట్ ఆ సీరియల్ ఇంకా నాకు కన్ఫర్మ్ కూడా కాలేదు. లక్కీగా 2 టెలిఫిలిమ్స్ చేశాను అందులో. నెక్స్ట్ ఇంకా నాకు మళ్ళీ డైలీ సీరియల్ ఆఫర్ వచ్చింది. చాలా మంచి క్యారెక్టర్ రేణుక. స్టిల్ ఇప్పటికి కూడా నన్ను అందరూ రేణుక అని పిలుస్తారు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్కి. బట్ నేను మిస్ అయ్యానన్న ఫీల్ అయితే ఉంది. మిస్ అవ్వలేదు, ఆపేసావు మధ్యలో చేయడం? నేను ఆపేసాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. తెలుసుకోవచ్చా రీజన్? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే, అంత మించి. అందులోనే చాలా వెతుక్కోవచ్చు ఇంట్రెస్ట్ లేదు అన్న దాంట్లో, ఎందుకంటే అలానే ఏమీ లేదు. సో మళ్ళీ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తా. సరే, ఫస్ట్ సీరియల్ గురించి అసలు ఇంట్రెస్ట్ ఉండబట్టలేక నేను అడిగేశాను. అంతకన్నా ముందు చాలా సంవత్సరాలు కదా, అసలు పుట్టింది పెరిగింది ఎక్కడ, మీ తోబుట్టువులు ఎంతమంది? పుట్టింది పెరిగిందంటే రాజమండ్రి, ప్రాపర్ రాజమండ్రి అమ్మాయిని. అంత స్టడీ అంతా అక్కడ అయిపోయింది. సో బేసిక్గా నాకు చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, స్టడీ అంటే నాకు ఇష్టం లేదు. అసలు చెప్తారో చెప్పవో అనుకున్నా నేను. నాకు ఇంట్రెస్ట్ కాదు అసలు నేను ఏమన్నా అనుకున్నాను తెలుసా, స్టడీస్ అంతా అక్కడే అయిపోయింది అనగానే ఏం చదువుకున్నాం ఏంటి మనము అనేసి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. చెప్పావు నాకు ఇంతకు ముందే చెప్పా. పంపించినా కానీ నేను అక్కడ చదవలేను. నాకు అస్సలు ఇష్టం లేదు స్టడీ. ఏం చేద్దాం అనుకున్నావు మరి చదవకుండా? మంచిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకున్నా. ఇప్పుడు అదే పని చేస్తున్నాం కదా. ఇంట్రెస్ట్ లేదు, ఏమైనా జాబ్ తప్పలేదు అంటే ప్రతి ఒక్కరికి చదువులోనే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు. బట్ అలానే యాక్టింగ్ రాకపోయినా కూడా యాక్టింగ్ రావాలని నేను అనుకోలేదు కదా, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కదా. నేను యాక్టింగ్ చేయాలి, నాకు స్టడీ ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదే. అది అనుకోకుండా గాడ్ గిఫ్ట్ అనుకోవాలని. గ్రేట్, అంటే ఎవరిది వాళ్ళకు రాసిపెట్టి ఇప్పటికే అనుకుంటారు. ఒకసారి నేను మిర్రర్లో చూసుకున్నాడు. యాక్చువల్లీ నాకు ప్రాబ్లం ఏంటంటే నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను, బయటికి అయితే ఎప్పుడు వినిపించలేదే ఎన్నిసార్లు. సీరియస్గా నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను, నేనేనా ఇండస్ట్రీకి వచ్చింది ఏంటి, నేను ఇలా వచ్చానని ఒక్కోసారి నాలో నేను ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను. నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది ఎందుకో. ఈవెన్ నేను యాక్టింగ్ చేసినా కూడా ఇంట్లో టీవీ సీరియల్ వస్తున్నప్పుడు నన్ను నేను అలా చూసుకుంటూ ఉంటాను. మా అమ్మ అంటది, అక్కడే చేసి ఇక్కడ ఎందుకే చూసుకుంటున్నాను అంటే, లేదు నాకు ఇష్టం అలా చూసుకోవడము. నన్ను నేను చూసుకుంటాను, నేనేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. స్టిల్ ఇప్పటికీ గ్రేట్. ఒక్కొక్కసారి నేను కొన్ని సీన్స్ చేసినప్పుడు ఇన్వాల్వ్ చేస్తా, చాలా ఇన్వాల్వ్ అవుతాను. చేసినప్పుడు నేను అలా చూసుకుంటూ ఉండిపోతాను సీరియల్. అంటే నేనా కాదా అని ఇంకప్పటికీ స్టిల్ అలా ఉంటుంది డౌట్ నాకు. బట్ నాకు ఎందుకో గాడ్ గిఫ్ట్. చాలా మందికి ఆపర్చునిటీస్ రావు, బట్ లక్కీగా నాకు వచ్చింది కదా. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా మంది యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు. అది ఎటువైపు నుంచి ఎలా వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఏదో రోజు వాళ్ళకి టైం వస్తుంది. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్కి రావాల్సిన ఆన్సర్ ముందే వచ్చేసింది. ఇంకా అయిపోలేదు, మనకి చాలా టైం ఉంది. అడుగు, నువ్వేమడిగినా నేను ఆన్సర్ ఇస్తా. ఫామ్లోకి వచ్చేసింది. ఓకే, మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారు? అమ్మ హౌస్ వైఫ్, ఫాదర్ ఫైనాన్సియర్ ఊర్లోనే. మనకు ఫుల్ క్యాష్ అయితే పర్వాలేదు. ఫుల్ అంటే మరి ఫుల్ అని చెప్తే కాదు, ఫుల్ అని చెప్తే ఎక్కడ కదా, అసలు ఎక్కడ తగ్గడం లేదు కాంపిటీషన్. నాకు ఒక అక్క ఉంది, తను మ్యారీడ్, వాళ్ళు రాజమండ్రిలోనే సెటిల్డ్. ఓకే, రాజమండ్రి పాపాలు అంతే. ఒక సిస్టర్ అండ్ బ్రదర్స్ ఎవరు లేరు. బ్రదర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ కజిన్ బ్రదర్ ఉన్నాడు, సిస్టర్ ఉంది, కజిన్ సిస్టర్ ఉంది. ఓకే. స్కూల్ డేస్లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉండేవా? అంటే ఎలాగో మనం, అంటే నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్తున్నాను, చదువు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు గేమ్స్, స్పోర్ట్స్, డాన్స్, సింగింగ్. గేమ్స్ బాగానే ఆడేదాన్ని అప్పట్లో, అన్నిట్లో ఫస్ట్ వచ్చేదాన్ని. నాకు మంచి ప్రైజెస్ అవి వచ్చాయి. ఒక షోది ఏమంటారు, ఒక షో స్టార్ట్ చేస్తున్నారు, ఒక నాటకం సంథింగ్ ఏదో చేస్తున్నప్పుడు హైట్ తక్కువ ఉండేదాన్ని, పొట్టిగా ఉండేదాన్ని. బాగానే ఉన్నావు ఇప్పుడు? లేదు, అప్పుడు పొట్టిగా ఉండేదాన్ని. సో ఒక డాన్స్ పర్ఫామ్ చేయాలన్నమాట. అందరికీ నేర్పిస్తున్నాడు ఒక మాస్టర్ వచ్చి నన్ను చూశాడు, నన్ను ఫ్రంట్ నిలబెట్టి ఏమనుకున్నాడో వద్దని చెప్పి బ్యాగ్ పంపించేశాడు. పంపించి నాకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను కొంచెం, అప్పుడే నేను కొంచెం ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాను. అవును, ముందు నన్ను ఇలా చేశాడని చెప్పి ఎలా నిల్చోబెట్టారు, అలిగి పక్కకి వెళ్ళిపోయాను. నా ప్లేస్లో చేసిన ఏమైందో తెలియదు, మొత్తం మీద తను ఆ రోజు స్కూల్కి రాలేదో ఏం రాలేదో ఆ క్యారెక్టర్ మళ్ళీ నన్ను పెట్టారు.
ఫ్రంట్కి నించొని డాన్స్ చేసేది. సో అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నాకు కోపం వచ్చింది అతని మీద, ఎందుకు నన్ను ఇలా చేశాడు, నాకు ఏం తక్కువ, నాకు అర్థం కాలేదు కదా, నన్ను ఏం ఎందుకు అట్లా తక్కువ await అసలు, ఎలా చేశాడు అసలు వెనక్కి అనేది. పంపించాలని అసలు ఎలా అనిపించింది? అంటే అప్పుడు కొంచెం చిన్నపిల్లం కదా మనం, చిన్నపిల్లలు వెనక్కి పంపించాడు, హైట్ తక్కువ ఉంది వెనక్కి పంపించాడు. హైట్ తక్కువ ఉందని ఎవరు తెలియదు కదా. ఏంటి మందు ఎందుకు తర్వాత హైట్ పెరిగిపోయింది. అప్పుడు హైట్ తక్కువ ఉండేదాన్ని, ఇప్పుడు హైట్ మంచి హైట్ ఉంది. అప్పుడు అంత హైట్ లేదు, పొట్టిగా ఉండేదాన్ని. నాకే డౌట్ వచ్చింది, ఏంది నేను ఇంత పొట్టిగా ఉన్నా, మా అమ్మ హైట్ వచ్చిందా అనుకునేది. మేబీ చికెన్ మహత్యం ఆ స్టోరీ మళ్ళీ తర్వాత మాట్లాడుకున్నా. చికెన్ అమ్మాయి మొహంలో వెలుగు ఎప్పుడు వస్తుందంటే లొకేషన్ లో చికెన్ ఏంటి చికెనా, చికెన్ లేదనుకో సండే రోజు కూడా ఏరా ఈరోజు చికెన్ ఉండలేదా, ఎన్నిసార్లు చూసాను, ఎంత చికెన్ ఎందుకు పిచ్చి నాకు చికెన్ అంటే. ఏదన్నా కోపం వస్తుంది కదా, మన గొడవ అవుతుంది కదా, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కానీ లేదన్నా నాకు సంథింగ్ ఏదన్నా అవుతుంది కదా, డల్ అయిపోతాను. మా అసిస్టెంట్ వచ్చి, మేడం ఈరోజు చికెన్ చేశారా ఈరోజు, ఇదే ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఒకటి నాకు ఒక బిరుదు ఇచ్చారు సార్. మిస్ అమ్మ సీరియల్ చేస్తున్నప్పుడు చికెన్ అంటే చాలా పిచ్చిగా తినేసేదాన్ని. ఎంత పిచ్చి అంటే నేను బాగా టైర్డ్ అయిపోయేదాన్ని, యాక్టింగ్ చేసి టైర్డ్ అయిపోతాం కదా. అది ఏమంటారు, నార్మల్ సింపతి క్యారెక్టర్ చేశాను. ట్రెడిషనల్ రోల్ చేస్తే నీకు తెలియదు కాదు, ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాము, తలనొప్పి, టైం ఉండేది కాదు, రెస్ట్ ఉండేది కాదు. అలా డల్గా ఉంటే వచ్చి ఈరోజు చికెన్ చేసాం మేడం అంటే, ఈరోజు చికెన్ చేశారా, తీసుకురండి అని చెప్పి చికెన్ తింటే అక్కడ అందరూ షాక్. నన్ను చూసి ఎంత ఏడుపులో అయినా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా, చికెన్ అనేసరికి ఫేస్లో తెలియకుండా గ్లో వచ్చేస్తుంది నాకు. చికెన్ పిల్ల అని నాకు పేరు పెట్టారు ఆ లొకేషన్లో. చికెన్ పిల్ల వచ్చింది అని నాకు అనాలి యాక్చువల్లీ, పిచ్చి నాకు. అదే నాకు అర్థమైపోయింది చూడగానే. అంటే ఒక్కసారి కాదు, నేను చాలాసార్లు విన్నాను లొకేషన్లో చూసినప్పుడు, ఏరా ఈరోజు చికెన్ ఉండే సండే కదరా, వద్దురా ఆ కేఎఫ్సీ నుంచి తీసుకురా పోరా, అప్పుడు తెచ్చుకొని తింటే కానీ మళ్ళీ మన అంటే ఎనర్జీ, మనకి కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఏమైనా అంటే నాతో ఇంకా ఏమనేదంటే ప్రోటీన్ పిల్ల, ప్రోటీన్ లేదు, ప్రోటీన్ నీకంటే బాగా వర్కౌట్ అంటే డైటింగ్ అది చేస్తావు, మాకు డైటింగ్ అయ్యే అవసరం లేదు, మంచిగా తినాలి, పని చేయాలి అంతే. బట్ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ లొకేషన్. మామూలుగా కదా సార్, చాలా మిస్ అయ్యాను నిన్నైతే. నేను చాలా మిస్ అవుతున్నాను, ఇప్పటికీ మిస్ అవుతున్నాను. అండ్ నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ థింగ్. లేదు, నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. సేమ్ డైలాగ్ తను చెప్పేది నాకు. బట్ అంత ఏం రాని ఆ అమ్మాయిని, అంటే ఏమంటారు రా మెటీరియల్ అనొచ్చు. అంటే కెమెరా లుక్స్ అవి తెలుసు కానీ నాకు రాదు సార్, నేను ఏం చేయాలి. మా జై సార్ ఉండేవారు, ఆయనకు అసలు గ్రేట్. ఇప్పటికీ నేను ఊరికే గుర్తు చేసుకుంటాను, నాకు రాదు సార్, నేను ఏం చేయను సార్, నాకు రానిది అని. అంటే ఏంటమ్మా అడుగుతూ ఉంటాను, వస్తుందా మాయా అని. ఎందుకంటే అది మిస్ అవుతున్నాము, అది ఏమో చెప్పలేము, రావచ్చేమో. డెఫినెట్గా అందరూ మిస్ అవుతున్నారు అనుకుంటే వస్తాను నేను కూడా, నేను మాట్లాడతాను. అవునా, ఇంకేంటి రికమెండేషన్ ఇక్కడ? భలే అసలు ఎంజాయ్ చేసేవాళ్ళం కదా క్యారెక్టర్. మాయయ్య గారు అంటే చెప్పండి సరియు గారు. ఇప్పుడు గుర్తొచ్చింది డైలాగ్స్ అవి కూడా. ఇప్పుడు ఎలాగో ఆ స్కోప్ ఉంది కాబట్టి మనం దాంట్లోంచి డైలాగ్స్ కూడా మనం తీసుకుందాం. చాలా బాగుంది. ఎప్పుడు చెప్పే డైలాగ్స్ కొత్తగా మాయ లేదు కదా పాపం, అప్పుడు మళ్ళీ వచ్చింది కదా సరికొత్త మాయ, చబ్బి మాయా బేబీ, అంతేనా? యూ డోంట్ వాంట్ అంటే ఇంతసేపు చెప్పిందంతా ఓకే. సో ఫస్ట్ తర్వాత చెప్పుకుందాం, తర్వాత చెప్దాము. సో ఫస్ట్ సీరియల్ వచ్చేసి ఆడదే ఆధారం కదా, దాని తర్వాత నెక్స్ట్ అభిషేకం. అవునా, దాసరి గారిది. అవును, అభిషేకం ఇప్పటికీ రన్ అవుతుంది. ఆడదే ఆధారం కూడా ఇప్పటికీ రన్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 3000 ఎపిసోడ్స్ ఐ థింక్ కంప్లీట్ అయినట్టుంది. అభిషేకం ఎన్ని రోజులు చేసావు మరి? అభిషేకం వచ్చి అంటే 500 ఎపిసోడ్స్ సంథింగ్ ఎంత. అంటే అభిషేకం వచ్చి స్టిల్ ఇప్పటికీ జనరేషన్ చేంజ్ అవుతూనే ఉంది. 500 ఎపిసోడ్స్ జస్ట్ సంథింగ్ అంటున్నావు. 2800 సంథింగ్ రన్నింగ్ ఇప్పటికీ. 3000 జనరేషన్ చేంజ్ అవుతూనే ఉంది. అసలు అభిషేకం ఇంకా రన్ అవుతూనే ఉంది, ఆడదాదరం రన్ అవుతూనే ఉంది. అలా రన్ అవుతూ ఉంటే ఆర్టిస్టులకి పని ఉంటుంది కదా, హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బోర్ అనిపించినంత వరకు ఆడియన్స్కి యాజ్ లాంగ్ యాజ్ స్వీట్ తినే కొద్దీ మనకి బోర్ అనిపించేస్తుంది. ఎంత ఇష్టమైనా కానీ తినే కొద్దీ ఏమన్నా బోర్ అనిపిస్తుంది. కొద్ది రోజులు పక్కన పెట్టామనుకో దాన్ని మిస్ అవుతూ ఉంటాం కదా. తినే కొద్దీ బోర్ అనిపించినప్పుడు పక్కన పెడితే మిస్ అవుతాం. అది వాళ్ళు అలా ఫీల్ అవుతారన్నమాట. రొటీన్గా చూపిస్తూ ఉంటే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది. నన్ను తిట్టుకుంటారు, భయంకరంగా తిడతారు. మీనాక్షి అయితే అవునవును, నా లైఫ్లో ది బెస్ట్ క్యారెక్టర్ అయితే అదే. మోస్ట్లీ నెక్స్ట్ చేస్తానో లేదో నాకు తెలీదు, బట్ నేను ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ అంటే గౌతమి.
బాగుంటుంది అన్ని అది నేను వేరియేషన్స్. జై గారికి ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆయన అలా డిజైన్ చేశారు అండ్ ప్రొడ్యూసర్కి ఆ ఆర్కా మీడియాకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తప్పకుండా అందరూ వినే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో 2 క్యారెక్టర్స్ కదా, 2 characters. సరియు అనే పేరుతో నాకు అసలు స్టోరీ అంత తెలీదు, బట్ కొన్ని చూశాను. మామూలు వేరియేషన్ కాదు అక్కడ, అసలు మామూలుగా ఉండేది కదా, ఆ లుక్ కావచ్చు, ఆ నడక కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ గౌతమి కదా, గౌతమిది రీఎంట్రీ ఇచ్చాను మళ్ళీ నేను 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ అదే సీరియల్ రీఎంట్రీ ఇచ్చాను. సో మరి గౌతమి కాకుండా చేంజ్ ఓవర్ కావాలని చెప్పి సరియుగా మళ్ళీ రీఎంట్రీ ఇప్పించారు. ఓవరాల్గా నీకు కాస్ట్యూమ్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది, అండ్ మనం మాట్లాడే విధానం కూడా చేంజ్ అవుతుంది. గౌతమికి సరియుకి చాలా డిఫరెంట్ ఉండాలి క్యారెక్టరైజేషన్, అలా డిజైన్ చేశారు. కానీ రెండు చాలా బాగున్నాయి. రెండిట్లో ఏదంటే ఎక్కువ ఇష్టం అంటే సరియు గౌతమి కొంచెం వేరియేషన్ ఉంది కదా, ఏది ఎక్కువ ఇష్టం? గౌతమే ఇష్టం. గౌతమి ఇష్టం. స్టిల్ ఇప్పటికే సరిగ్గా చేస్తున్నా నేను ఎక్కడో గౌతమిని మిస్ అవుతూ ఉంటాను. నేను అదే చెప్తున్నాను కదా, నా ఫ్యూచర్లో నేను చేస్తానో లేదో కూడా నాకు తెలియదు, అంత మంచి క్యారెక్టర్. నేను చాలా సీన్స్ అప్పుడు నా ప్రాణం పెట్టి చేశాను. కొన్ని సీన్స్ నేను చేసేటప్పుడు ఇవే నా డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ నేను కొన్ని ప్రాణం పెట్టి చేశాను కొన్ని సీన్స్. ఎందుకంటే నేను కనిపిస్తాను అక్కడ కదా, నేనే కదా కనిపించేది. కో ఆర్టిస్ట్ చేస్తూ ఉంటుంది, కో ఆర్టిస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా బాగా చేయాలి, తనకి మించి మనం బాగా చేయాలి అంటే ఇంకా నాలో ఉన్న టాలెంట్ బయట తీసుకురావాలి, ఏం చేయాలి. చాలా కష్టపడ్డాను ఆ క్యారెక్టర్కి. ఫస్ట్లో అంటే కొంచెము అర్థం అయ్యేది కాదు. దెన్ జై సార్ వచ్చాక నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అవును నేనే కదా కనిపిస్తాను స్క్రీన్లో. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండాను, అది సెకండరీ. దట్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టి అది ఎవరికి కనిపించదు. నేను గౌతమి అంతే, లొకేషన్కి వస్తే నేను మేకప్ వేసుకుంటాను, ఆ మార్నింగ్ 9 నుంచి 9 వరకు నేను గౌతమినే, ఇంకా మధు అని ఎవరికి తెలియదు. ఇంకా నా క్యారెక్టర్లోకి నేను అలా ఇన్వాల్వ్ అయిపోయాను. చూసాను. అండ్ ఇంకోటి ప్రతి సీన్లో ఇంజెక్షన్ లాగా దూరిపోవడమే ప్రతి సీన్లో. ఈ సీన్లో లేదేమో అమ్మయ్య అలా అన్ని సీన్ లో ఉంటాను నేను, అదే చెప్తున్నా, మిస్ అవుతున్నా మిమ్మల్ని అయితే నేను. ప్రతి సీన్లో వచ్చేస్తుంది దీర్ఘం తీస్తూ, లేదా మధ్యలో ఒక ఇంజెక్షన్ లాగా ఇక్కడ కూడా మనం అదే ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఏదైనా సరే అంటే గౌతమి క్యారెక్టర్లోదైనా సరే ఆడదాదనంలో అంటే అది కొంచెం, అది కూడా కొంచెం డిఫరెంట్. ఆడదాదనం వచ్చేసరికి అది నీకు వెస్ట్రన్ క్యారెక్టర్. యాక్చువల్లీ వెస్ట్రన్ నుంచి నీకు మొత్తం పాజిటివ్ చేశారు. ఒక వెస్ట్రన్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, తను ఈ అమ్మాయిని డబ్బు కోసం ప్రేమిస్తాడు, తను సిన్సియర్గా లవ్ చేస్తుంది అమ్మాయి. ఈ అబ్బాయి గురించి ఏమన్నా చేయడానికి డిసైడ్ అయిపోతుంది, లాస్ట్ సూసైడ్ చేసుకోవడానికి కూడా డిసైడ్ అయిపోయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తుంది రేణుక అనే క్యారెక్టర్. అలాంటి అమ్మాయిని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాక ఆ డబ్బు లేదని తెలిసిన తర్వాత తను ఎట్లా టార్చర్ పెడతాడు అనేది చూపించారు ఆ క్యారెక్టరైజేషన్. 2 వేరియేషన్స్ ఉంటుంది. వెస్ట్రన్లోంచి పాజిటివ్కి వచ్చాక తెలియకుండా నాలో యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. నేను అంత యాక్టింగ్ చేస్తానని నాకు తెలియదు అసలు. ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేసేదాన్ని సీన్స్. దట్ ఇంకోటి క్యారెక్టర్ అలా ఉండేది. పేరు ఎంత భయంకరంగా వచ్చిందంటే అంత భయంకరంగా వచ్చింది. రేణుక రేణుక రేణుక, ఎక్కడికి వెళ్ళినా రేణుక. ఇప్పుడు గౌతమి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గౌతమి గౌతమి. నన్ను బయటికి వెళ్తాను కదా, అంటే వితౌట్ మేకప్లో ఉంటాను కదా, చాలామంది అలా చూస్తూ ఉంటారు, వీళ్ళు నన్ను గుర్తుపెట్టినట్టున్నారు రా బాబు అని చెప్పి సైలెంట్గా నేను సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు వచ్చి మేడం మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం, ఎక్కడో చూసినట్టుంది మేడం అంటే, మేడం మీరు మీనాక్షి సీరియల్ యాక్ట్ చేస్తారు కదా మేడం, ఇలా అడుగుతారు. అవునండి అంటే, మీరు స్క్రీన్కి బయటకి చాలా తేడా ఉన్నారండి, మీరు బయటే బాగున్నారండి, స్క్రీన్లో లావు కనిపిస్తారు, ఎందుకు అంత మేకప్ వేస్తారని అడుగుతారు. ఇప్పుడు కెమెరామెన్స్కి ఇది క్లిప్పింగ్ చెప్పి లేదు, యాక్చువల్గా నాకు ప్రతిసారి ఎదురయ్యే క్వశ్చన్ ఇదే తెలుసా, ప్రతి ఒక్కరు నాకు ఇదే అడుగుతారు. మీరు బయట చాలా బాగుంటారు వితౌట్ మేకప్, సో స్క్రీన్కి ఎందుకు మీరు అలా ఉంటారు, అంత లావుగా ఉంటారంటే, ఆబ్వియస్లీ స్క్రీన్ అంటే ఎవరైనా మనం డబల్గా కనిపిస్తాం. ఈవెన్ నువ్వైనా నేనైనా ఎవరైనా డబల్ ఫ్లాట్స్ అలా అడుగుతూ ఉంటారు. అనిపిస్తుంది వాళ్ళ కోసమైనా స్లిమ్ అవ్వాలని చెప్పి. చాలా తగ్గావు వాళ్ళ కోసం అన్నా కాదు, చాలా తగ్గావు. నేను చూసినప్పటికి ఇప్పటికైతే అసలు హాఫ్. నేను ముందే ఫొటోస్ అవి చూసేసి అన్నాను, బట్ ఇప్పుడు చూసిన తర్వాత చాలా చాలా తగ్గావు. టిప్స్ అవి కూడా కొంచెం చెప్పేయాలి మరి అయితే. టిప్స్ చెప్తారా? ఏ యాటిట్యూడ్ అసలు. ఓ నో, చెప్తారా? జుంబా తెలుసు కానీ చెప్తావా చెప్పవా అనుకున్నా. నాకు తెలుసు నా జుంబా డైలీ వెళ్తూ ఉంటాను. సో షూట్ లేనప్పుడు కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను. అడిక్షన్ అయిపోయింది అది. నాకు ఎంజాయ్ చేస్తుంటాను, చాలా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్లీ నాకు జిమ్ చేయాలన్నా, ఏమైనా ఎక్సర్సైజ్ ఏమన్నా చేయాలంటే చాలా ఒళ్ళు బతుకం. తినాలి, మంచిగా పని చేయాలి, పడుకోవాలి,
కదా, అదే కదా మనం డే అంతా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాము. జిమ్కి వెళ్ళాలంటే ఏం పోతాంలే రేపు పోదాంలే అన్న ఆలోచన ఉంటుంది. దట్ ఇంకోటి జిమ్ చేసి మళ్ళీ సడన్గా స్టాప్ చేస్తే లావ్ అయిపోతారు అనేది ఒకటి ఉంది కదా. సో అందుకని చెప్పి వాటి జోలికి మనం పోము. అనుకోకుండా జుంబాకి ఒకసారి వెళ్ళాను, ఎవరో చెప్తే కొద్ది రోజులు చేసేసరికి నాలో బాడీలో చేంజెస్ అనేవి కనిపించింది. సో నాకు తెలుసు ఏం చేంజెస్ కావాలనుకున్నావు, ఏం కనిపించింది అప్పుడే మనం చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే జుంబా. షూట్ లేదా రేపు, అవునా రేపు షూట్ లేదు కదా, రేపు పొద్దున్న వెళ్ళిపోవాలని చెప్పి నేను 7కి లేచి రెడీ అవుతా వెళ్ళాలంటే క్లాస్కి. అంత ఇష్టం నాకు జుంబా. సో జుంబా సీక్రెట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజం చెప్పాలి, నాకు తెలిసిన తనైతే ఎక్కువ డైట్ క్రాష్ డైట్స్ ఏం చేయదు, చక్కగా నచ్చిన ఫుడ్ తింటుంది. తినకపోతే ఏ పిల్ల స్వీట్ తిను, ఎందుకు తిను, స్వీట్ తింటే డైజెస్ట్ అవుతుంది నీకు తెలుసా. నాకు ఊరికే గుర్తొస్తుంటుంది, అంటే మర్చిపోలేము కొన్ని ఒక్కోసారి విన్నా కూడా. ఎప్పుడైనా స్వీట్స్ ఎవరైనా ఇస్తే వద్దు అంటాను కదా, నిజంగా మొన్న రీసెంట్గా కూడా నేను గుర్తు చేసుకున్నాను. స్వీట్ అనగానే వద్దు అన్నాను, మళ్ళీ కొంచెం తీసుకుంటాను లైట్ సో బాగానే తింటా, ఫుడ్ అది బాగానే తింటా. మరి అంతా నేను కడుపు మార్చుకొని అంత డైటింగ్ అయితే నేను చేయలేను. గ్లామర్ సీక్రెట్ అనమాట, అన్నీ కొంచెం కొంచెం తినాలి, జుంబాలో ఏదో వర్కౌట్ చేయాలి, కష్టపడాలి, యాక్టింగ్ చేయాలి. ఇది ఫ్రీ టైం దొరికితే ఏంటి హాబీస్, ఏం చేస్తుంటాం? మన లేడీస్కి ఏముంటాయి ఫ్రీ టైం దొరికితే చేసేది చెప్పు? షాపింగ్ అయితే అదే ఉంటుంది తెలిసిన విషయం. దట్ ఇంకోటి ఇప్పుడు అంతా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది, బయటికి వెళ్ళేదానికన్నా ఆన్లైన్ ఇప్పుడు ఫోన్తోనే ఉంటాను షాపింగ్. ఇంకా ఖాళీ టైం దొరికితే టీవీ చూస్తూ ఉంటాను. ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటే అందుకే నా వీళ్ళు ఇంత క్లోజ్ అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు ఈమె అదే కదా ఇవి చేసేది ఫోన్ షాపింగ్ అంతే కదా. జనరల్ ఇప్పుడు లేడీస్ అంతే కదా, మన లేడీస్కి ఎవరు ఇప్పుడు నీ ఫ్రీ టైం ఏమని అడిగితే ఏం చెప్తావు? షాపింగ్ అనే చెప్తా ఫస్ట్ అయితే కదా, కామన్. సో ఎక్కడికైనా నచ్చిన ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళడము, ఫేవరెట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా ఫ్రీ టైంలో ఈ మధ్య వెళ్ళినవి? అంటే హైదరాబాద్లోనా? ఎక్కడైనా సరే. బేసిక్గా నేను బయటికి తక్కువ తిరుగుతాను, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది బయటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని ఉండదు. 99% ఇంట్లోనే ఉంటాను, ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాను. మార్నింగ్ 9కి లేస్తాము, లేచి ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి ఆల్మోస్ట్ 11 to 12 అయిపోతుంది. తర్వాత లంచ్ టైం అవుతుంది, నెక్స్ట్ ఈవినింగ్ అవుతుంది, కట్ చేస్తే నైట్ అవుతుంది. ఇంకేం టైం ఉంటుంది? ఏమన్నా చెప్పడమా? డైలాగ్స్ అనవసరంగా రాస్తున్నారేమో, అవసరం లేదు గౌతమికి రాసుకోవాలి చెప్పు. నెక్స్ట్ డే నాకు షూట్ ఉంటుంది, అవన్నీ ఇంకా నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను రెడీ చేసుకోవాలి. ఇంకొక విషయం మర్చిపోయాను, డైలాగ్స్ అంటే గుర్తొచ్చింది. డైలాగ్స్ మామూలు ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయి గారికి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకుంటే, సార్ నేను అలా కాదు సార్, నేను ఇలా చేస్తాను సార్, నన్ను కొట్టింది ఒకసారి, నన్ను కొట్టింది. లేదు, నాకు ఒక డైలాగ్ చెప్పినాడు ఆటోమేటిక్ ఫ్లోలో ఏమన్నా వస్తే యాడ్ చేసి, మామూలు ఫ్లో కాదమ్మా అనేది. అదే నేను చెప్తున్నాను కదా, నేను అంత ఇన్వాల్వ్ అవుతాను నా క్యారెక్టరైజేషన్లోని. ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్, పక్క వాళ్ళ దానికన్నా వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ ఇష్టం కదా. నా యాక్టింగ్ నేను ఎంతవరకు 100% న్యాయం చేస్తున్నానా లేదా అనేది చూసుకుంటాను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఎవరైనా ఉన్నా అడిగినా కూడా చెప్తావులే. చాలా సార్లు నీకు చెప్పాను నేను. నాకు కాదు, ప్రతి ఒక్కరికి ఆశిక వచ్చినప్పుడు చెప్తే ఎవరికైనా కూడా చెప్పడం అనేది అది చాలా రేర్, అందరూ చెప్పరు. నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి రాదు. నేను అలానే కొత్తగానే వచ్చాను కదా ఒకప్పుడు, ఇప్పుడంటే కొంచెం సీనియర్ అయ్యి ఉండొచ్చు కానీ. సో మనకి వాళ్ళకి తెలియనప్పుడు మనం చెప్పడంలో తప్పలేదు కదా. ఏమైతుంది మహా అయితే నేర్చుకుంటారు, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మహా అయితే ప్రేమిస్తారు, పోయేదేముంది. ఇంత ఫ్లో అనమాట. ఎన్ని సీరియల్స్ చేసావు ఇప్పటి వరకు? కౌంటింగ్ మొదలుపెట్టింది, మర్చిపోయాను. అంతే 5 సీరియల్స్ అనుకుంటా. 5 సీరియల్స్, కానీ అన్ని చాలా సంవత్సరాలు. 5 సీరియల్స్ చేసినట్లే, నేను 10 15 చేస్తుంటావు అనుకో. నేను ఎక్కువ చేసింది అంతా ఈటీవీలోనే, ఇప్పటికీ స్టిల్ వర్క్ చేస్తుంది ఈటీవీలోనే నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఆడదాధారం, అభిషేకం, కుంకుమ రేఖ అండ్ నా మీనాక్షి. మా టీవీ ఒక ప్రాజెక్ట్, 6. మా టీవీలో ఏది? కథలో రాజ్ కుమార్. అది కూడా నెగిటివే కదా? నెగిటివ్. పాజిటివ్ కన్నా నీకు నెగిటివ్కి ఎక్కువ ఇంపార్టెన్స్. నువ్వు నెగిటివ్ బేబీవే యాక్చువల్లీ.
ఏం అంత క్యూట్గా నవ్వినా కాదు అసలు ఏంటి ఫేస్ అవసరం లేదు నీకు, ఆ కన్ను రెప్పలు కన్ను బొమ్మలు కళ్ళు అండ్ ఇలా తిప్పడం. నన్ను ఎవరో అడిగేవాళ్ళు తెలుసా మీనాక్షిలో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి అంటే ఏ అమ్మాయి అనుకోవాలి, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అంటే అది ఒక అమ్మాయి ఉంటుంది చూడండి మొత్తం తలతో ఇలా కళ్ళతో యాక్ట్ చేస్తుంది. అయ్యో తన పేరు మధు అని అంటే తను బాగా చేస్తుందండి యాక్టింగ్, ఓన్లీ కళ్ళతోని కన్ను బొమ్మలతోని కన్ను రెప్పలతోని. అవునంటే తనకు ఒక పేరు అంటే చాలా మంది ఐ థింక్ ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ అనుకోవాలి ఇంకోటి అనుకోవాలి నాకు తెలియదు, కానీ చాలా మందికి నా ఎక్స్ప్రెషన్స్ నచ్చుతాయి. అమ్మాయి కళ్ళతో ఎక్స్ప్రెషన్ పెడుతుంది, బాగా చేస్తుంది గౌతమి క్యారెక్టర్ అని చెప్పి చాలా మంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అసలు, నువ్వు ఇలా చూస్తే వేసుకోవడం ఇలా ఇలా అనడం ఇదే అలవాటు అయిపోయింది. ఏం చేయాలి చెప్పు. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు కావచ్చు ఎవరితో మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయా? ఆబ్వియస్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్ పెట్టే చాలా మాట్లాడతాం. అది ఒకటి ఉంటుంది ఆర్టిస్ట్ కి. ఇప్పుడు నేను మా అమ్మతో మాట్లాడినా కూడా ఎక్స్ప్రెషన్ పెట్టే మాట్లాడుతాను, నాకు యాక్టింగ్ చేసి చేసి అలవాటు అయిపోయింది. కామన్. యాక్టింగ్ చేసి 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 అది కొంచెం నేను చెప్తున్నాను కదా నాలో నాకు మాట్లాడే అలవాటు ఉంది అని. అరే నేను చెప్తున్నాను కదా వినవేంటి? మరి నాలో నేను మాట్లాడుకుంటాను, అదేంటో నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుకుంటావు కొంచెం చెప్పొచ్చు కదా నీలో. నేను ఏమైనా చెయ్యాలి అనుకునేది మాట్లాడుకుంటే ఇప్పుడు ఫర్దర్గా నువ్వు ఉన్నావు ఈ రోజు నాకు ఇంటర్వ్యూ. నన్ను ఏమైనా చేయాలనుకుంటున్నావా? కాదు కదా, చెప్తా ఆ తర్వాత ఇప్పుడే చెప్పు, సేఫ్ సైడ్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసాము, ఏం మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అని చెప్పి నాలో నేనే అనుకుంటూ ఉంటాను. అంటే నాలో ఇంకొకరు అంటే నేను బెస్ట్. ఓకే బెస్టీ, నీ బెస్టీ నీలో ఇంకొకరు ఉన్నారు మాట్లాడుకుంటావు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేసి ముందే ఫిక్స్ అవ్వ. అంటే నేను ఏది అడిగినా ఆన్సర్ మాత్రం నువ్వు అనుకుందే చెప్తావు అనమాట. ఇప్పుడు నాకు ఏదనిపిస్తే అది చెప్తాను, ఏదనిపిస్తే అది చెప్తావు. అయితే ఫ్యాక్ట్ మాట్లాడేస్తాను. ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఆ విషయం తెలుసు, అందుకే పిలిచాను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతాను. యాక్చువల్లీ నీకే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను తెలుసు, నా మీద ప్రేమతోనే కదా, అంతే కదా. చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ కావాలని చెప్పి, బట్ నేను ఎవ్వరికి ఇవ్వలేదు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇచ్చా. ఫస్ట్ నాకే. బట్ ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి నన్ను. డెఫినెట్లీ. ఎందుకు నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను రమ్మని. నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నా నాకు సెట్ అవ్వట్లే డేట్స్. లాస్ట్ ఈ రోజు నాకు సెట్ అయింది, నీకోసం కేవలం నీకోసం నేను ఫ్రీ పెట్టుకున్నా. అండ్ మేము కూడా అంతే అమ్మా, ఈరోజు నేను నీకోసం అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్ కూడా నీకోసమే. నిజం, సీరియస్లీ. థ్యాంక్ యూ. తర్వాత అన్నావు కదా మనం సపరేట్గా మాట్లాడుకుందాం. అమ్మ వద్దమ్మా, సపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే. భయం వేస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకు చెప్పు, ఏంటి నీ హాబీస్ ఏంటి? నీకు ఇంకా టైం ఉంది, ఇంటర్వ్యూస్ చేస్తారంటే చెప్పు, యాంకర్గా కూడా కూర్చోబెడతాం. అది మర్చిపోయాను, ఎలాగో 2 సీరియల్స్ చేస్తున్నావు కదా, ఇంకొకటి ఈ మధ్య మా టీవీలో ఏదో షో చేస్తున్నావు కదా, స్టార్ పరివార్ అని కొత్తగా స్టార్ట్ అయింది. ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్? అది కొంచెం డిఫరెంట్ కదా యాక్టింగ్ తో కంపేర్ చేస్తే. నాకు స్టేజ్ షోస్ అంటే చాలా భయం, ఫియర్ ఉంది. అదే వెళ్ళలేదు నేను, షాక్. ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళాను మొన్న ఒక షోలో, నేను డాన్స్ కూడా పర్ఫామ్ చేశాను. నాకు చెప్పలేదుగా, నాకు లింక్ కూడా పంపించలేదు. పంపిస్తా చూద్దు, కళ్ళు తిరిగి పడద్దు. అంత బాగా చేసావా? అదే నువ్వు చూసి బాగా చేస్తావు నాకు తెలుసు. ఒక్కసారి అప్పుడు డాన్స్ చేసినప్పుడు అయితే మీనాక్షిలో బ్యాక్ ఎంట్రీ ఇచ్చావు, అదైతే నాకు బాగా మర్చిపోలేను నేను అసలు. నీకు తెలుసు బాగా ఫియర్ ఉంది. వన్స్ నాకు మ్యూజిక్ స్టార్ట్ అవుతే నేను మర్చిపోతాను, ఇంకా నన్ను నేను మర్చిపోతాను. అందులో జుంబా అసలు ఇక్కడ, అందులో మనకి జుంబా చాలా కోఆపరేట్ ఉంది కదా. అర్థమైంది, తిప్పింది ఇప్పుడు తెలుసు కదా. తెలుసు, బాగా తెలుసు. సో ఒక షో చేస్తున్నాను అండ్ 2 ప్రాజెక్ట్స్ అంతే. ఓకే, 2 ప్రాజెక్ట్స్, ఒక షో అంటే పెద్దగా ఏం ఫ్రీ టైం అయితే ఉండదు. ఉన్న టైం అయితే ఫ్రీ టైం అంటే 1-2 రోజులు ఉంటుంది. 1-2 రోజులు అనేది నేను ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తాను. ఈవెన్ ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలి కదా, అంతే. బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, మూవీస్ చూడాలి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అనేది ఎప్పుడు ఆలోచన నాకు లేదు. బికాస్ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. షాపింగ్ అంటావో ఆన్లైన్ షాపింగ్, ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఇంక తప్పదు వెళ్ళాలి. సో ఇంకా బయటకి ఏం పని ఉంది, మూవీస్ చాలా తక్కువ చూస్తాను. ఫ్రెండ్స్ లేరంటూ మొన్న ఎవరో నాకు చెప్పకుండా అవుట్ ఆఫ్ స్టేషన్కి టూర్కి వెళ్ళారు, చెప్పమంటావా ఇప్పుడు? యా చెప్తున్నా. ఫ్రెండ్స్ మీన్స్ చెప్పాలా? చెప్పు. ఫ్రెండ్స్ మీన్స్ మరి అది కూడా ఎక్కడికి వెళ్ళారు చెప్పాలా? చెప్పు. గోవా వెళ్ళింది ఫ్రెండ్స్ అందరితో కలిసి, నాకు చెప్పకుండా. మళ్ళీ అంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. వాళ్ళు ఎలానో లొకేషన్లో మీట్ అవుతాం కదా, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం తెలుసా లొకేషన్లో అయితే. మేము చూసావా, మన దగ్గర నుంచి మేము నువ్వు లేవు కదా అక్కడ, ఏం చేయ. నువ్వు ఉంటే డెఫినెట్గా మనం అనేదాన్ని, నువ్వు లేనప్పుడు మనం ఎట్లా అంటాం? కరెక్టేలే, అంతేగా. ఓకే, ఏం చేస్తుంటారు? టిక్ టాక్ అయితే చేస్తారు, ఆ విషయం తెలుసు. టిక్ టాక్ చేస్తాము, ఇంకా
చాలా క్లోజ్ ఉంటాం యాక్చువల్గా. ఒకటి సామెత ఉంటుంది, 4 కొప్పులు కలిస్తే ఏదో సంథింగ్ గొడవ అని అంటారు కదా. 2 కొప్పులు ఒకటే చోటు ఉండవు అనేదో అంటారు. బట్ మేము ఒక 4 to 5 మెంబర్స్ ఉంటాము, ఒకటే రూమ్లో ఉంటాము. కానీ మనం కొప్పులు అయ్యాం కదా, మేబీ బికాస్ ఆఫ్ దాట్. బట్ లేడీస్లే కదా. ఓ అదైతే కరెక్ట్, ఆడ లేడీసే మనం. మరి 4 అబ్బాయిలు ఉన్నా ఏం కాదు, కానీ 2 కొప్పులు కలిసి ఉంటే ఇంక అంతే అంతే. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, నేను చాలా చూసాను అట్లా. చాలా క్లోజ్ ఉంటారు, ఉండి 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 ఏదో ఒక చిన్న చిన్న డిస్కషన్ అవుతుంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అయినో యూనో కదా. అయినో అదనమాట. ఎక్కడో ట్రిగ్గర్ నొక్కితే ఎక్కడ బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఆ లొకేషన్లో. ఈవెన్ మనం కూడా అలానే చేసేవాళ్ళం కదా. చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఒక డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్, బట్ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఒకటే తర్వాత చాలా వచ్చినా కూడా నేను చేయలేదు, బట్ అది అలా ఉండిపోయింది. కొన్ని అలా మిగిలిపోతాయి మన స్వీట్ మెమరీస్. అంతేనా? నువ్వు అలా ఉండిపోయావు ఇక్కడ అక్కడ ఇక్కడ చెక్. సరే మరి ఓకే, ఇలా కోల్డ్ వార్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడైనా కూడా ఏదైనా సీరియల్లో ఇలా కోల్డ్ వార్ అలాంటి అంటే నచ్చక కావచ్చు, ఏదైనా జరిగి సీరియల్ మధ్యలోంచి వెళ్ళిపోవడం, అంటే నీ అంతటా నువ్వు వాకౌట్ చేయడం అలా జరిగిందా? అలా ఇప్పుడు అంటే ఆలోచించుకో, నాకు తెలుసు. అంటే నచ్చడం మీన్స్ అంటే కొన్ని ఫ్రమ్ ఈటీవీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్పు. ఉంటాయి కొన్ని ఉంటాయి, బట్ నచ్చింది అయితే చెయ్యవు. నాకు నచ్చింది ఏ పని నేను చెయ్యను. నేను ఏదైనా వర్క్ నాకు ఒకటి, ఈవెన్ నాకు ఒక సీన్ చదివినప్పుడు కూడా నాకు ఆ సీన్లో ఏమన్నా చిన్న మిస్టేక్ ఉంటే డెఫినెట్గా నేను చెప్పేస్తాను. ఎందుకంటే చూసేది నన్ను, జనాలు, యాక్టింగ్ చేసేది నేను. ఏమన్నా ఒక సీన్ యాక్ట్ చేస్తున్నామంటే అది ఇక్కడి నుంచి యాక్టింగ్ చేయాలి, ఆర్టిఫిషియల్గా చేస్తే తెలిసిపోతుంది. సో నాకు నచ్చకపోతే నేను ఆ రోజంతా డల్ ఉంటాను. అది వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ డైరెక్టర్ కానీ సంథింగ్ ఆర్టిస్ట్ కానీ అడుగుతారు, ఎందుకంటే సార్ నాకు ఇది నచ్చలేదు సార్ అని చెప్పేస్తాం. దానికి వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు, ఇది అంటే ఓకే ఫైన్. కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని నచ్చినప్పుడు ఇంక నేను చెయ్యను. నచ్చినప్పుడు నేను అయిపోతాను డెఫినెట్గా. నువ్వు అనేది చేస్తాను, బట్ అది మెన్షన్ చెయ్యొద్దు అంతే. నేను చెప్పకూడదా? నేను అనొద్దు, నువ్వైతే చేయొచ్చు. అంటే ఉంటుంది కదా జనరల్గా, అంటే ప్రతి ఒక్కరికి అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ మనకు నచ్చిన పని మనం చేయాలనుకుంటాం. అందుకే కదా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా యాక్టింగ్ కావాలి, యాంకరింగ్ కావాలని ఎందుకు అనుకుంటాం? ఎందుకంటే మనకు అది నచ్చింది, మనకి ఇష్టం. నేను ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని చూస్ చేసుకొని చేస్తాను. ఏది పడితే అది చేయాలంటే స్టిల్ 30 days వర్క్ చేయొచ్చు. అవును, ఈ డైలాగ్ నేను ఇంతకుముందు కూడా విన్నాను. బట్ నాకు అలా నచ్చదు. నాకు ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు నన్ను నేను ఊహించుకుంటాను, నేను ఆ క్యారెక్టర్ చేయగలుగుతున్నానా లేదా, చేస్తే ఎలా ఉంటుంది, నేను 100% దానికి న్యాయం చేయగలుగుతానా లేదా అనేది ఊహించుకుంటా. అది నేను చేయగలుగుతాను అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే, అది నేను చేయగలుగుతానని నాకు అనిపిస్తే డెఫినెట్గా నేను ఓకే చెప్తా. సో 5 సీరియల్స్ చేస్తావు కదా, చేస్తున్నావు ఇప్పుడైతే 2 సీరియల్స్. సో వాటన్నిటిలో బాగా నచ్చిన క్యారెక్టర్ గౌతమి క్యారెక్టర్. దాని తర్వాత చూసుకుంటే రేణుకా క్యారెక్టర్. రేణుకా ఉంది. అండ్ ఇంకోటి మా టీవీలో మిస్ అమ్మని ఒక ప్రాజెక్ట్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, అసలు ఎంత ఇన్నోసెంట్ అమ్మాయి అంటే అన్ని బాధలు అమ్మాయికి. ఎవరు ఇన్నోసెంట్? నువ్వు. యూ ఇన్నోసెంట్. స్వాతి క్యారెక్టర్ ఆట్ని కష్టం అనిపించలేదా? ఎందుకంటే లేనిది ఇన్నోసెంట్గా యాక్ట్ చేయాలంటే మనకు అది లేదు కదా అసలు. ఏమన్నా నేను చేస్తాను, నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాను, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. మరి నా కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ఇన్నోసెంట్గా. అసలు నేను చూడాలని ఉంది అట్లా ఒక్కసారి నిన్ను ఈ యాటిట్యూడ్ లోంచి బయటికి ఇన్నోసెంట్ క్యారెక్టర్ డైలాగ్ చెప్తే చూస్తావా? ఉంటదబ్బా, చెప్పు. నువ్వు డైరెక్టర్ కదా, ఒక డైలాగ్ ఇవ్వు చెప్తాను. లైట్స్, కెమెరా, యాక్షన్. డైలాగ్ అయితే చెప్పను. అదేంటి డైలాగ్ చెప్తానే కదా ఇప్పుడు చెప్పాలా? సరే సరే చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడదే ఆధారం సీరియల్తో ఇంకొకటి కూడా కలిసి వచ్చింది అమ్మాయి గారికి, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్ట్. సరే సరే లేదు చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సీరియల్ నాకు ఒక రకమైన భయాన్ని తెచ్చిపెట్టింది. నా చేతి చెప్పించాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయినట్టున్నావు. అయ్యో మరి చెప్పాలి కదా. ఇప్పుడు కొన్ని నాకు తెలియని విషయాలు నేను అప్పుడు ఎలాగో అడగలేదు, ఇప్పుడైనా అడగొచ్చు కదా అని. సరే ఫస్ట్ డైలాగ్. ఏం డైలాగ్ ఇవ్వాలి? ప్రపోజ్ చేయి, ఎవరికైనా ప్రపోజ్ చేయి. ఇన్నోసెంట్గా ప్రపోజ్ చేయాలా? ఇన్నోసెంట్గా ప్రపోజ్ చేయి ఎవరికైనా. సరే, రోల్ యాక్షన్ కెమెరా. ఇది తిప్పుతో బాగా నాకు తెలిసి, ఇది నాకు నీకు చాలా ఈజీ అని. యాక్ట్ చేయకు, రానట్టు యాక్ట్ చేయకు, యాక్ట్ చేయి. ఓకే. బలరాం బల్లా
నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావా అని. అంటే నీకు ఇష్టం ఉంటేనే చెప్పు, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీకోసం నేను ఏమైనా చేస్తాను. నిజమా? ఏమైనా చేస్తావా? ఏమైనా నువ్వేం చేయకు, వెయిట్ చేయి, నేను ఏం చేస్తాను. నేనేం చేయకపోతే అది చాలు. యువర్ ప్లస్. చాలా ఉంటాయి డైలాగ్స్ అంటే. లేదు, ఇది చాలా ఆ గౌతమి క్యారెక్టర్లో, ఆ సరియు క్యారెక్టర్లో ఒక వేరియేషన్ టక్కున రావాలంటే బలరాం రావాలి. అంటే ఎలాంటి అమ్మాయి అయినా కూడా అంత అరగెంట్గా ఉంటుంది అమ్మాయి, ఏదైనా చేసేస్తుంది, ఎవరైనా నాశనం చేసేస్తుంది, మాటలతో చంపేస్తుంది. కానీ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి ఎంత తగ్గి, నచ్చినా నచ్చకపోయినా వేరే అమ్మాయిని చూస్తుంటే కూడా నా బలరాం, నా బలరాం, నా బలరాం అని చచ్చిపోతుంటది అసలు. సీరియస్లీ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది వస్తుంది. బలరాం గారు ఒకటి ఏం తెలియనట్టు అమాయకంగా తను ఆ క్యారెక్టర్ కట్ట సెట్ అయ్యింది. కరెక్ట్. ఆల్మోస్ట్ ఎవరైనా క్యారెక్టర్ అనుకున్నాడు ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోతారు అంతే. సో వచ్చేసాను, నేను మర్చిపోలేదు ఆ విషయం. ఏంటి? ఆడదే ఆధారము ఇంకో రకంగా కూడా కలిసి వచ్చింది మధురెడ్డికి. ఏంటి చెప్పు. మధురెడ్డికి లైఫ్ పార్ట్నర్ని తెచ్చిపెట్టిందమ్మా. చెప్పమ్మా, లవ్ స్టోరీ చెప్పు. లవ్ స్టోరీ అంటే తను కూడా, నేను కొత్తగా చేస్తున్నప్పుడు తను కూడా అందులో హీరో చేస్తున్నాడు. ఆ సీరియల్కి తనే హీరో. సో ఇద్దరికి ఎక్కువ సీన్స్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది కదా హీరో హీరోయిన్ అంటే. చాలా సీన్స్ కాంబినేషన్, లవ్ సీన్స్, దట్ ఇంకోటి లవ్ సీన్స్, అంతా లవ్ సీన్స్ అక్కడ అన్ని. నాకు యాక్టింగ్ రాదు, తక్కువ, అప్పుడిప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. నాకు ఏమన్నా తెలియకపోతే తను నాకు చెప్పేవాడు, అలా కాదు ఇలా చేయాలని చెప్పేవాడు. సో కొన్ని విషయాల్లో బాగా కోఆపరేటివ్గా ఉండేవాడు, నన్ను ఎంకరేజ్ చేసేవాడు. నాకు అది కాకపోతే సజెషన్స్ చెప్పేవాడు. తెలియకుండా నేను అట్లా అబ్బాయికి కొంచెం ఏంటమ్మా, ఇంకైపోయింది, పెళ్ళి కూడా చేసేసుకున్నాను, కొంచెం కనెక్ట్ అయ్యాను అన్నమాట. అలా చెప్పి తెలియనివన్నీ చెప్పి నేర్పించి దగ్గరుండి. అంతే కదా, ఇప్పుడు మనకి ఇష్టం ఉండే వాళ్ళే మనపై ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా. మనమంటే ఇష్టం ఉంటే ఎర్రగా బుర్రగా ఉంది ఇంకేంది. కానీ ఒకటి చెప్పనా, మీ హబ్బీ అంటే నాకు ఎంత కోపం అంటే అప్పుడు ఆ సీరియల్లో తన క్యారెక్టర్ అలాంటిది కదా, నాకు దొరికితే చంపేయాలనిపించేది. అసలు సీరియల్సే సరిగ్గా చూడను. ఈవినింగ్ వచ్చేసరికి ఎవరైనా అట్లా మాట్లాడుకుంటుంటే అప్పుడు ఇప్పుడు చూసినది, అసలు ఎంత రూడ్ బిహేవియర్ అంటే నిజంగా తను అంతే అని నేనే ఫిక్స్ అయిపోయాను. అప్పటికి నాకు అంత ఐడియా లేదు. ఏం చేస్తున్నాము, మా ఫాదర్ని చంపే క్యారెక్టర్ అన్నమాట వికాస్. పాపం నేను పడుకొని ఉంటే తన గురించి నిజం తెలుసుకొని నాకు చెప్పడానికి, తను అంత ఏజ్లో అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాను నేను. నాకు చెప్పడానికి వస్తూ ఉంటాడు అనమాట, స్టెప్స్ ఎక్కువ వస్తూ ఉంటే నేను పడుకొని ఉంటా. నిజం తెలిసిపోయిందని చెప్పి ఒక సీన్ చేశారు, రాడ్ పట్టుకొని ఆయన తిప్పి 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 కొడుతూ ఉంటాడు అన్నమాట వికాస్ క్యారెక్టర్. నేను ఏడ్చేసాను నిజంగా. అంటే రియల్గా అంటే ఇలానే ఉంటారా కొంతమంది అని చెప్పి నేను ఏడ్చేసి నేను కింద మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నా చిన్నపిల్లలాగా. అతనేమో సీన్ మొత్తం చేసేసి బ్లడ్తో కిందకు వచ్చారు ఆయన ఫాదర్ క్యారెక్టర్. నేను ఆయన పట్టుకొని ఏడ్చేసాను. ఏం యాక్టింగ్ అని తెలుసు, కానీ నేను అంత ఇన్వాల్వ్ అయిపోయాను అంటే ఇప్పటికీ వస్తున్నాయి నాకు చాలా. ఇది ఆ సీన్ గుర్తొచ్చినట్లు నాకు ఏడుపు వస్తుంది. అంటే కూతుర్ని ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా తండ్రి, అలాంటి కూతురు లైఫ్ స్పాయిల్ అయింది ఒక అబ్బాయి వాళ్ళు అని తెలిస్తే నాకు ఇప్పటికీ చెప్పడానికి ఏడుపు వస్తుంది. నాకు తెలుసా, నాకు ఆ సీన్ నేనైతే అబ్బా ఆ సీన్ అప్పుడు తనని ఎట్లా తిట్టుకున్నారంటే అలా తిట్టుకున్నారు. డబ్బింగ్ చెప్పడానికి చెన్నైలో డబ్బింగ్ జరిగేది అప్పుడు. వాళ్ళు ఫోన్ చేసి అసలు ఏంది నువ్వేమన్నా చేసావు ఆ క్యారెక్టర్ అని చెప్పి తనకి ఫోన్లు చేసి నిన్ను కొట్టాలనిపిస్తుందా లేదా అని చెప్పి ఫోన్లు చేసి బెదిరించేవారు. అంత పేరు వచ్చింది ఆ అబ్బాయికి ఆ క్యారెక్టర్. సీరియస్, నేనే చెప్తున్నాను కదా ఇంత రూడా. ఎందుకంటే పల్లవి క్యారెక్టర్కి కూడా బాగా ఉంటుంది కదా. అసలు ఎంత అంటే అప్పట్లో అంత క్రైమ్ ఉంది అన్నది కూడా తెలీదు నాకు. అసలు అంత చాలా చూపించారు. ఫోన్స్ అప్పుడు అంత లేవు, అంతలాగా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది నీకు ఆ క్యారెక్టర్ కూడా. ఈవెన్ ఆ సీరియల్లో ఎవరు చేసినా కూడా అందరికీ అనేం అలా వచ్చేసింది. నాకు అప్పటి నుంచి నాకు సింపతి బాగా స్టార్ట్ అయిపోయింది జనాల్లో. అయ్యో పాపం మీ అమ్మాయి ఇంత మంచిగా బ్రతికింది, అమ్మాయి ఇలాంటి పెళ్లి చేసుకునిందా,
వీడి గురించి అమృత చెప్తున్నా కూడా వినిపించుకోలేదు, ఫ్రెండ్స్ని వదిలేసుకునింది, వీడి గురించా అని చెప్పి తెలియకుండా సింపతి వచ్చేసింది జనాల్లో. అప్పటి నుంచి నాకు అంతా రేణుక రేణుక రేణుక, ఎక్కడికి వెళ్ళినా రేణుక. ఆ ఒక్క వర్డ్ వినిపించేది, మధు అని ఎవ్వరికి తెలియదు బయట. ఆ రేణుకనే తప్పితే ఇంకెవ్వరు పిలిచేవారు కదా, రేణుక రేణుక రేణుక. అమ్మ చాలా బాగా యాక్ట్ చేస్తావు అమ్మా, నాకు బాగా చాలు నచ్చుతావు అమ్మా అని. ఒక ఆర్టిస్ట్ కి కావాల్సింది అదే నాకు కదా, అలా ఎంత చెప్తే కష్టపడ్డా. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా, నేనేనా నన్నే అంటున్నారని చెప్పి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఎవరైనా వచ్చి అలాగా అమ్మ నన్ను తిడుతూ ఉంటుంది, అమ్మ నువ్వు ఎందుకో కనీసం ఒక మాట అయినా చెప్పవు సీరియల్ చూస్తా అంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాను కదా అమ్మ అంటది, నువ్వు నేనా కాదన్న డైలమాలో ఉంటుంది ఆమె ఇప్పటికీ. అంటే ఎవరో అమ్మాయి యాక్ట్ చేస్తుందిలే, మేకప్ అది ఉంటుంది కదా, వితౌట్ మేకప్కి విత్ మేకప్కి తేడా ఉంటుంది కదా, ఎవరో అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది అనుకుంటుంది, నేనైనా ఆలోచన తనకు ఉండదు. నేను అడుగుతా ఉంటే ఎలా వచ్చిందమ్మా సీన్, బాగా వచ్చిందంటే బాగా వచ్చింది అంటది, ఏమన్నా ప్రాబ్లం అంటే చెప్తుంది ఎలా ఉంది అని చెప్పి. అప్పుడు ఎక్కువ మటుకైతే మదర్స్ లుక్ గురించి, ఎక్స్ప్రెషన్ గురించి నాకు బయట అంతా బాగా వచ్చింది టాక్. నా కాస్ట్యూమ్స్ కానీ నా మేకప్ కానీ అంతా బాగుంటుంది. కాస్ట్యూమ్స్ కొంచెం హెయిర్ గురించి చెప్పవా? హెయిర్ గురించి అలాంటి విషయాలు అడగద్దు, పబ్లిక్ అడుగుతాను. నేను హెయిర్ గురించి అడుగుతాను. ఎప్పుడు చూసినా కోమ్ మిర్రర్ పట్టుకొని ఉంటే బాగా కానీ ఉండాలి తెలుసా. నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని చూసిన తర్వాత, చూడడమే తక్కువ, చూసిన తర్వాత అరే హెయిర్ చాలా డిస్టర్బింగ్గా ఉంది, అందుకేనేమో మేబీ తను మధు అంత కేర్ఫుల్గా ఉంటుంది, క్లోజ్ సీన్స్ అప్పుడైనా హెయిర్ కేర్ఫుల్గా చూసుకోవాలి, చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. మనం జనరల్గా చూసే ఆడియన్స్ నేను యాక్టింగ్ చేస్తూ ఉంటాను, నేను మేకప్ నా ఓన్ మేకప్, నా హెయిర్ స్టైల్ నేను మంచిగా ఉంటేనే మన ఫేస్ బాగుంటుంది. హెయిర్ ఎట్లా పడితే అట్లా ఉంటే స్క్రీన్లో గలీజీగా అనిపిస్తుంది కదా. సో 99% నా చేతిలో ఇప్పుడు మిర్రర్ ఉంటుంది, టెలికామ్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, సీన్ చెప్తా ఉంటారు, షార్ట్ చెప్తా ఉంటారా, రెడీ పట్టుకోరా సరికి పట్టుకు మిర్రర్ అని చెప్పి ఇట్లా చేసుకుంటానే కామన్. నా చేతిలో కంపల్సరీ టెలికామ్ ఉండాల్సింది, ఒక హెయిర్ స్ప్రే ఉండాలి, అది పట్టుకునే వస్తావు లొకేషన్లోకి. అదే అంటున్నా. కానీ దానివల్ల 1-2 సార్లు హెయిర్ కత్తిరిస్తే బాగుండని కూడా ఒకరిద్దరు అన్నారు. ముందు ఎవరైనా అన్నారా? నేను ఒకదాన్నే విన్నానా? అంటే వాళ్ళకి తెలియదు కదా మన బాధలు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. మనది మనం చూసుకోవాలి కదా. వాళ్ళు అంటా ఉంటారు, పట్టించుకోకూడదు, మన గురించే కదా, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆఫ్ కోర్స్ కరెక్టే. సో రియల్ లైఫ్లో బాధపడ్డ సందర్భాలు, బాగా బాధ అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రియల్ లైఫ్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేస్తుంటాం, బట్ రియల్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రియల్ లైఫ్లో ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని పండించాలి కదా. ఎందుకంటే మన రియల్ లైఫ్కి మనము రిఫ్లెక్ట్ చేసి క్యారెక్టర్ సరిగ్గా చేయకపోతే అది కరెక్ట్ కాదు. రియల్ లైఫ్లో అంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. అందరికి ఉండే ప్రాబ్లమ్స్, ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే మన హస్బెండ్తో ఉండొచ్చు, మన ఫ్యామిలీతో ఉండొచ్చు, అందరికి ఉండే ప్రాబ్లమ్సే. వన్స్ షూట్కి వెళ్తే అవన్నీ మైండ్ నుంచి పక్క తీసేసి మేకప్ వేసుకుంటే అక్కడ నేను గౌతమి అని ఆ సీరియల్లో ఉంటే గౌతమి అవుతుంది, మా టీవీలో ఉంటే స్వర్ణ క్యారెక్టర్ అవుతుంది. నా పర్సనల్ అన్నీ మైండ్లో పెట్టుకుంటే నేను యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను కదా. ఒకసారి నాకు అలా ఏదో స్మాల్ ఇష్యూ అయితే నేను అదే కాన్సన్ట్రేషన్తో నువ్వు యాక్టింగ్ మీద ఎక్కువ పెట్టలేదు. సో ఎప్పుడు నేను సింగిల్ టేక్లోనే చేస్తాను, ఎప్పుడు 1 మోర్ నేను తీసుకోను. ఈవెన్ నేను 1 మోర్ తీసుకున్నానంటే సంథింగ్ ఏదో ఉంటుంది 1 మోర్ తీసుకుంటే. అదే 2-3 సార్లు అలానే అవుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ అమ్మాయి ఏదో డిస్టర్బెన్స్లో ఉంది అని. నాకు ఒకరు చెప్పారు, నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఇంటి వరకే పెట్టుకో, వన్స్ నువ్వు షూట్కి వస్తే నువ్వు మేకప్ వేసుకొని మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు నువ్వు ఆ క్యారెక్టర్లోనే ఉండాలి కదా. నువ్వు వేరే నీ మైండ్లో నుంచి అది ఆలోచిస్తూ ఉంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేవు. కనిపించేది నువ్వు, నీ ఎక్స్ప్రెషన్, జనాలు చూసేది అదే. నీకు ఏం బాధలు ఉన్నాయనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలీదు. నీ ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు అనేది చూస్తారు, కానీ నీ మనసులో ఏముందనేది వాళ్ళకి తెలియదు కదా. సో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికి ఉంటాయి. బట్ అంటే ఫేస్ చేసిన సందర్భం అంటే లొకేషన్కి రాకున్నా కూడా ఇది నా హార్ట్ సిచ్యువేషన్, అంటే కెరియర్ విషయంలో కావచ్చు, ఏదైనా డిస్టర్బ్ అయిన సందర్భం ఏదైనా ఉందా అనేసి. అంటే లొకేషన్కి వస్తే డెఫినెట్లీ మన వర్క్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి, అలా ఏం లేకపోతే వెల్ అండ్ గుడ్. లేదంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు. నా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అంటే ఏమీ లేదు. ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, స్టిల్ ఇలానే ఉండాలి అనుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎప్పుడు నవ్వుతూ డిస్టర్బ్ అయ్యి నేను అంత వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అంత ఎప్పుడు నాకు అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని టేక్ ఇట్ ఈజీ, పెద్దగా ఏం పట్టించుకోవు, ఏం విన్నా కూడా అనుకోని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అనుకునే వాళ్ళు నోరు కనిపిస్తుంది, వాళ్ళ మాటలు వినిపిస్తాయి అంతే కదా. ఇప్పుడు నేనేంటి అనేది నాకు తెలుసు.
ఇప్పుడు నీకు కొన్ని ఉంటే నాకు కొన్ని ఉంటాయి. నీ పర్సనల్ నాకు అనవసరం, నా పర్సనల్ నీకు అనవసరం. అంతే. నువ్వు నాతో ఎంతవరకు మాట్లాడుతున్నావు అలా అదే నేను ఎవరైనా కానీ నువ్వేమన్నా చేసుకో, బయట నాకు అనవసరం కదా. నీ పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడు, నాకు అలాంటి రైట్స్ కూడా లేవు. బట్ నువ్వు నాతో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నావు, నన్ను ఎంత నమ్మవు అనేది నేను చూస్తాను. నచ్చితే మాట్లాడతాను, నచ్చకుండా నువ్వు నా దగ్గర యాటిట్యూడ్ చూపించావు అనుకో, నేను కూడా నా యాటిట్యూడ్ చూపిస్తాను. అలా ఫేస్ చేసావా? నేను చాలామంది ఫేస్ చేశాను. కొంతమంది ఏదో పెద్ద అప్పుడే వస్తారు, వచ్చి ఏదో వాళ్ళు ఏదో టాప్ అన్నట్టు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు. చూస్తాను, ఇలా చూస్తాను, దీనికి చాలా ఉందలే అనుకొని సో నా వర్క్ నేను చేసుకెళ్ళిపోతాను. నెక్స్ట్ నా గురించి తెలుస్తుంది కదా, ఈవెన్ నేను అక్కడ వర్క్ చేసేది నేనేంటనేది తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఎందుకు అంత యాటిట్యూడ్ దేనికి నీకు? మళ్ళీ ఎక్కడికి వచ్చినా తిరిగి మళ్ళీ రావాల్సిందే, మాట్లాడాల్సిందే, కలిసి పనిచేసే చోట. ఇప్పుడు ఒక లొకేషన్లో 10 మంది మనస్తత్వాలు ఉండేవాళ్ళు వస్తారు. అందరూ ఒకేలా థింక్ చేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా థింక్ చేస్తారు. నువ్వు వేరేలా థింక్ చేస్తావు, నేను వేరేలా థింక్ చేస్తాను, వేరే అట్లా ఒక చోటుకు వచ్చినప్పుడు వీలైనంత వరకు మంచిగా కలిసి వర్క్ చేసుకొని వెళ్ళిపోవాలంతే. ఊరికే ఈగో ఫీలింగ్స్ పెట్టుకొని అవన్నీ ఏం అవసరం. నాకు అస్సలు నచ్చదు. అలాంటి వాళ్ళు ఉంటే నేను వాళ్ళ దగ్గరికి పోను, వాళ్ళు నా దగ్గరికి రానివ్వను. కానీ ఫస్ట్ చూడగానే అయితే నువ్వు అంత ఫ్రీగా మాట్లాడతావని ఎవరు అనుకోరు. చాలామంది అన్నారు నన్ను చూసి. అంటే దానికి రీజన్ ఏంటంటే నేను చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. నేను చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాను. నాకు ఎవరైనా నచ్చుతుంది, ఈవెన్ నువ్వు నచ్చావు అనుకో, నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను నీతో. నా ప్రాబ్లమ్స్ అన్నీ నీతో షేర్ చేసుకుంటే ఈవెన్ నేను నిన్ను నమ్ముతాను కదా. నువ్వు నన్ను మోసం చేసావు అనుకో, అది నేను తట్టుకోలేను, నేను చెయ్యను అస్సలు. ఈవెన్ చెప్తున్నా, క్యారెక్టరైజేషన్ చెప్తున్నాను. అందుకని చెప్పి నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. చాలామంది అంటారు ఏంటి నీకు ఇంత యాటిట్యూడ్, ఎందుకు ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఇంత పొగరా అని నన్ను చాలామంది అన్నారు. నాకు అది కాదు రీజను. నేను ఎవరినైనా నమ్మితే వాళ్ళు నన్ను చీట్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని చెప్పి నా వర్క్ నేను చేసుకెళ్ళిపోతాను. హాయ్ ఇంతే. ఎవరితో ఎక్కువ క్లోజ్గా మాట్లాడితే ఎందుకో మాకు డిస్టర్బెన్సెస్ ఆటోమేటిక్గా వస్తాయి కదా. నేను ఎవరితో ఎక్కువ క్లోజ్గా మాట్లాడను. నా లిమిట్స్లో నేను ఉంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను. నీకు నా వల్ల ఏమన్నా హెల్ప్ కావాలా చేస్తాను, అంతే. ఇంక వేరే ఏమొద్దు. నీ పర్సనల్ నాకు వద్దు, నా పర్సనల్ నీకు వద్దు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆడదాదరం సీరియల్లో వన్ ఆఫ్ ది లీడ్ అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇంకా అంతే వన్ ఆఫ్ ది లీడ్ టైపే, బట్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నాం. కానీ కంప్లీట్ లీడ్గా మాత్రం దాని తర్వాత చేయలేదు. రీజన్ తెలుసుకోవచ్చా? రావట్లేదు, అడగట్లేదు ఎవరు. తెలుగు వాళ్ళని ఎవరు అడగట్లేదు. అందరూ ఇప్పుడు బెంగళూరు, చెన్నై హీరోయిన్స్, మొన్నటి వరకు హీరోయిన్స్, ఇప్పుడు హీరోస్, అండ్ ఇప్పుడు మదర్స్. అంత క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడి నుంచి వచ్చేస్తుండే. ఇంక మన తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? ఓకే, సో 4-5 years తర్వాత మదర్ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఇంకా ఆ స్కోప్ కూడా ఉండదు. తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. మన వాళ్ళు ఇంకా ఎక్కడ చేసుకుంటారు ఇంక పని? నా విషయం పక్కన పెట్టు, చాలామంది పని లేక ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరైనా పిలుస్తారేమో ఈరోజు ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక 2,000 రావచ్చు, 3,000 రావచ్చు అని చెప్పి చాలామంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవేనా 2,000 వస్తే వాళ్ళు రెంట్ కట్టుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో తినచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదైనా క్యారెక్టర్ ఉంది చేస్తారా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి ఆపర్చునిటీస్ లేవు, అందరూ ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు. ఎందుకంటారు? ఎందుకంటే మనకు వర్క్ తెలిసిన వాళ్ళు ఉండి, క్యాపబుల్ పర్సన్స్ ఉండి, అందంగా ఉండి, స్కిల్స్ ఉండి, ఇక్కడ ఈజీగా మనకు అవైలబిలిటీ ఉన్నప్పుడు, యాక్సెస్ ఉన్నప్పుడు ఎందుకు బయట నుంచి తీసుకొస్తారు? అక్కడ వాళ్ళు మనల్ని అలౌట్ చేయట్లేదు. ఈవెన్ బెంగళూరు వాళ్ళు మన తెలుగు వాళ్ళని రానివ్వరు. చెన్నై వాళ్ళు మోస్ట్లీ రానిస్తారు, లేదు నాకు తెలియదు, కానీ బెంగళూరు వాళ్ళు అయితే రానివ్వరు. ఎందుకంటే వాళ్ళనే పెట్టుకొని చేసుకుంటారు. మన వాళ్ళకి జాలి హృదయం కదా, అందరిని ఇన్వైట్ చేస్తారు. జాలి హృదయం అంటే మనం తిన్న తర్వాత మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నది ఒకటి ఉంది కదా. మనం తినాలి కదా ఫస్ట్. మనల్ని తినే మన వాళ్ళకి పెట్టకుండా మనం తినాలి కదా. మనం తింటేనే కదా, మన కడుపు నిండితేనే కదా పక్క వాళ్ళకి పెట్టడానికి. మన కడుపు నిండకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎట్లా పెడతావు? అంతే కదా నేను అడిగేది. సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఛానల్ కొత్త వాళ్ళు కావాలంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళ మీద చెప్తారు, న్యూ లుక్ కావాలి, ఇలా డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు ఛానల్ వాళ్ళు ఏది చెప్తే మేము వచ్చేయాలని వీళ్ళు అంటారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళేమో మాకు ఫ్రెష్ లుక్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. నేను ఒకరిని ఇద్దరిని ఇలా అడిగితే వాళ్ళు ఇంకో కొంచెం డిఫరెంట్ చెప్పారు. ఎవరున్నారండి బాగున్న వాళ్ళు,
ఎవరున్నారు బాగా ఉన్న వాళ్ళు, బాగా మెయింటైన్ చేసి fit గా ఉండి బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు? ఎందుకుండరు? చాలా మంది ఉన్నారు. ఎందుకుండరు? నేను అన్నం చాలా మంది ఉన్నారండి, ఎందుకు ఇప్పుడు లేరు? ఒక విషయం చెప్తాను, నువ్వు బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నావు ఒక అమ్మాయికి ఒక 6,000 7,000 నువ్వు రెమ్యునరేషన్ ఇస్తున్నావు, అండ్ ఫ్లైట్ అకామిడేషన్ A to Z అంతా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే ఈచ్ వన్ ఒక మెంబర్కి నువ్వు ఎంత పే చేస్తున్నావు పర్ డే? ఒక అవుతుంది ఒక 7,000 ఇంకా ఎక్కువే అవుతుంది అవుతుంది flight కదా. and నువ్వు accommodation. నువ్వు అదే అమౌంట్ ఇక్కడ తెలుగు అమ్మాయికి ఇస్తే ఎందుకు చేయదు? దగ్గర యాక్సెస్ కూడా ఉంటుంది ఈజీగా. ఎందుకు చేయదు? అమౌంట్ పెట్టి ఫిజిక్ మెయింటైన్ చేసుకోరా? ఇచ్చే మన తెలుగు వాళ్ళకి 500 ఎక్కువ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. అవును. అయ్యో ఛానల్ బడ్జెట్ లేదమ్మా, ఇవి ఒక్కసారికి చెయ్యండి అమ్మా, మంచి ప్రాజెక్టు, మంచి బ్యానరు, అలా ఇలా అని చెప్తారు. మనం అర్థం చేసుకుంటాం మన కదా అని చెప్పి పోనీలే, ఏముంది 500,000లో ఏముంటుంది. మనకి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ నచ్చితే అమౌంట్ పెద్ద నథింగ్ మనకి చెప్పాలంటే. మనకి కావాల్సింది జనాల్లోకి మనం వెళ్ళాలి అంటే మన క్యారెక్టర్ బాగుండాలి. మనీ అంటావా అప్ అండ్ డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. 500,000 రూపీస్ పెద్ద డిఫరెన్స్. క్యారెక్టర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఈ రోజు నేను 6,000 తీసుకునే దగ్గర వేరే ఆపర్చునిటీ వస్తే నేను 8,000 తీసుకుంటాను. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ బట్టి నాకు ఆటోమేటిక్గా నాకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే రెమ్యునరేషన్ మనం తీసుకోము, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ కొన్ని తగ్గాలి కొన్ని చోట్ల. మన క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా అమౌంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అదే ఆ 500,000 రూపీస్ మన తెలుగు వాళ్ళకి ఇస్తే మనం మెయింటైన్ చేయమా? మనం ఇంకా వాళ్ళ మీద కంపేర్ చేస్తే ఎక్కువ వర్క్ చేస్తాం. టైమింగ్స్ అనేవి ఏమి ఉండవు మనకి. పోనీలే మన కదా చేస్తున్నారు కదా, ఏముంది ఒక గంట చేస్తే ఏమవుతుందని చెప్పి చేస్తాము. వాళ్ళు అట్లా చేయరు, వాళ్ళు అట్లా టైమింగ్స్ పెట్టుకుంటారు. వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని నాకు అస్సలు అర్థం కాదు. నాకు ఆ ఒక్క విషయం నచ్చదు. వాళ్ళని అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ కదా పాపం. వాళ్ళని అండికి ఏమీ లేదు. వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ మార్పు ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరికి. పోవడం అంటే ఇంకెక్కువైంది కదా అప్పటితో కంపేర్ చేస్తే. చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొన్నటి వరకు హీరోయిన్స్ ఉండేవారు, ఇప్పుడు హీరోస్ వస్తున్నారు. మొత్తం నువ్వు ఏ సీరియల్ చూడు, హీరోయిన్స్ కంపల్సరీ బెంగళూరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్లను కూడా చూశాను. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అదే చెప్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మదరు ఫాదర్ పక్కన పెట్టు, మదర్స్ వస్తున్నారు, అత్త క్యారెక్టర్స్ వస్తున్నారు. అండ్ ఇప్పుడు నెగిటివ్ కూడా అక్కడి నుంచే తీసుకుంటున్నారు. మొన్నటి వరకు అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీ ఉండేది, అట్లీస్ట్ ఒక నెగిటివ్ రోల్ కన్నా. ఇప్పుడు అది కూడా లేకుండే, అంతా ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు. నేను 2-3 ప్రాజెక్ట్స్కి అయితే చూసాను. సో వాళ్ళు కూడా నెగిటివ్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తున్నారు. రేపు పొద్దున మేము చెయ్యాలంటే ఏం క్యారెక్టర్స్ వస్తాయి, దేనికి అడుగుతారు అనేది ఒక టెన్షన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ దేనికి అడుగుతారు మనల్ని? ఇంకేవి లేవు కదా బ్యాలెన్స్. ఏమన్నా ఫ్రెష్ ఫేస్ కావాలి. ఉన్న ఆర్టిస్టులు ఏమైపోవాలి వాళ్ళంటే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. అదే బాధ అనిపిస్తుంది తెలుసా. నా విషయం పక్కన పెడితే వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారనే ఆలోచనే తప్ప ఇంకా వేరే ఆలోచన ఏముండదు పాపం. నేను చాలామందిని చూసాను, పని లేక ఖాళీగా ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ గురించి తెలియదు కాదు కదా, ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇంకా వన్స్ లేదంటే ఏం చేయలేము. సో ఎవరైనా ఇలా అంటే డబ్బులు ఇవ్వకపోవడం టైంకి, లేదంటే చేసిన బ్యానర్స్ అన్ని కూడా పెద్ద బ్యానర్స్, చాలా మంచి, అది నా లక్ అనుకోవాలి. నా గాడ్ లక్ లేకపోతే బ్యానర్ చూసేసి ఒప్పుకున్నావా క్యారెక్టర్? లేదు. నాకు లక్కీకి ఏంటంటే నేను చేసిందన్నీ మంచి బ్యానర్స్ వచ్చాయి నాకు స్టిల్ ఇప్పటికీ. అండ్ నాకు ఎవరు పేమెంట్ విషయాలు ఇష్యూ చేయలేదు, నన్ను అంతా బాగా చూసుకుంటాను. నేను ఏ బ్యానర్లో ఇప్పటివరకు ఒక 6 వర్క్ చేసిన సీరియల్స్ నాకు ఇది ప్రాబ్లం వచ్చిందో నాకు ఏది లేదు, అంతా నేను హ్యాపీగా ఉన్నా. ఒక 2-3 years వర్క్ ఉండేది. నాకు ఏ ప్రాజెక్ట్ చేసినా 2-3 years వర్క్ కంపల్సరీ ఉంటుంది. మా పేరు మీనాక్షి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 years అవుతుంది. 1000 episode కంప్లీట్ అయింది. 1200 ఏదో అవుతుంది. ఇప్పటికీ నేను రీఎంట్రీ ఇచ్చానంటే గ్రేటే కదా. ఎవరికి ఆపర్చునిటీ రాదు, బట్ నాకు వచ్చింది. గ్రేట్. అది నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. సో లక్ని ఎక్కువ నమ్ముతావా లేదంటే హార్డ్ వర్క్ని నమ్ముతావా? లక్ని ఏం నమ్మను, అంత ఏముండదు. మన కష్టమే మనకు ఉంటుంది కదా. లక్ ఏముంది, మన టైం కష్టపడాలి. ఏమంటారు కదా, గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కని ఏదో సామెత ఉంది. ఏంటది? అలా దీపం పెట్టి దేవుడా అంటే ఎలా అవుతుంది? అది మనం కూడా కాపాడితేనే కదా అది ఆగేది. అలా పెట్టేసి దేవుడా నువ్వే దిక్కంటే ఎట్లా? మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. సో యాక్టర్ కాకపోయి ఉంటే యాక్టర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని? యాక్టర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేదాన్ని ఇంతే. మంచిగా ఏమన్నా చదివేంత ఇంట్రెస్ట్ లేకుండే, చదివితే ఏమన్నా జాబ్ చేసేదాన్ని కదా.
ఇంకేముంది, ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునేదాన్ని. ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఆ లైఫ్ వేరే ఉండేది. ఆ లైఫ్ వేరే, ఈ లైఫ్ వేరే. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. అది వేరేగా ఉండేది. ఏముంది, వంట చేసుకునేదాన్ని, పిల్లల్ని స్కూల్ పంపించుకునేదాన్ని, హౌస్ వైఫ్ కంప్లీట్గా. ఓకే, మరి ఈ విషయం చెప్పలేదు ఫస్ట్ ఇంట్లో. మరి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈ ప్రపోజల్ వచ్చింది, మ్యారేజ్ ప్రపోజల్ అంటే అది మామూలు విషయం కాదు కదా. ఒప్పుకోవడం అంటే ఒప్పుకున్నారా ఇద్దరు కూడా? మీ అత్త వాళ్ళు లేదంటే మీ అమ్మ వాళ్ళు ఎవరైనా వద్దన్నారా? యాక్చువల్లీ తను వేరే క్యాస్ట్, నేను వేరే క్యాస్ట్ కదా. అడగొచ్చో లేదో అనుకున్నాను, నాకు తెలుసు. యాక్చువల్లీ నేను ముస్లిము, వాళ్ళు రెడ్డిస్. సో మా హస్బెండ్ తరపు వాళ్ళు వచ్చి చాలా మంచి వాళ్ళు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు అలా ఉంటారని తెలిసి. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా వదిన అయితే నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. నన్ను బాగా చూసుకుంటుంది, ఈవెన్ మా అత్తమ్మ, మా మావయ్య కానీ. బట్ మిస్ అయింది ఏంటంటే మా మావయ్య రీసెంట్లీ చనిపోయారు. ఆ ఒక్కటి నేను ఉంటే బాగుండని చెప్పి ఉండేది, ఆయన మిస్ అయిపోయారు. హిందీ చాలా బాగా మాట్లాడతారు తెలుసా మధు. హిందీ లొకేషన్ లో ఉండి తో ఫిర్ క్యా కరెంగే ఇస్కే బాద్ అన్నా నేను ఒక రోజు. అనగానే ఇలా చూసింది, ఏంటి ఐసే క్యూ దేఖ్ రహే హో, క్యా కరెంగే అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే హిందీ అమ్మా, నువ్వు ముస్లిం అని. నాకు హిందీ రా. యాక్చువల్లీ మేము ఆంధ్ర ముస్లిమ్స్ కదా. ఆంధ్ర ముస్లిమ్స్ ఏంటంటే అక్కడ ఎక్కువ హిందీ మాట్లాడరు. సో అందుకని చెప్పి నేను ఎవరికన్నా, ఈవెన్ ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా మీ క్యాస్ట్ ఎవరైనా అడిగితే నాకు పేరు వేరే ఉంటుంది, ఆ పేరు చూసి అడిగేవారు. ముస్లిం అని చెప్పడానికి నాకు భయం వేసేది. మీకు హిందీలో మాట్లాడితే మీకు హిందీ రాదా అనేవారు. ఇప్పుడు నేర్పించలేదు నాకు. ఇంట్లో వాళ్ళకి వచ్చా? ఎవరికి రాదు. నేను అదే చెప్తున్నా, మా సైడ్ ఎవ్వరు మాట్లాడరు. ఓకే, మాట్లాడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఈవెన్ అమ్మ మాట్లాడినా, నాన్న మాట్లాడినా. అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకు కూడా జనరల్గా వస్తుంది. హైదరాబాద్ వచ్చి కూడా చాలా రోజులు పెట్టలేదు అంతే. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, బట్ నాకు ఎంతసేపు నేర్చుకోవాలంటే స్టార్ట్ చేద్దాం రేపు. రేపు ఆ రోజు అనుకున్నాము అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ కాదు, అప్పుడు లొకేషన్లో అనుకున్నాం కదా. నేను ఎందుకు అనేసరికి అమ్మాయి నాకు హిందీ బ్యాచ్ దొరికింది, సగం మందికి ఏం అర్థం కాదు, హిందీలో మాట్లాడుకుందామని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు తెలియదు కదా ఆ మ్యాటరు. అనేసరికి ఏంటి ఏమంటున్నావు అంటే నేను నమ్మలేదు, అసలు నిజంగా నమ్మలేదు. ముస్లిం అని చెప్పింది అబద్ధమా లేదంటే తెలియదు అని చెప్పింది అబద్ధమా అని ఇంకా 2-3 మాట్లాడాను. అయినా ఇలా పెట్టావు పేద మమ్మల్ని. నేను చెప్పాను నేను ముస్లిం అని ఎవరికి చెప్పాను. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా నేమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్డి అని కూడా నేను ఎవరికి చెప్పాను. మధు, ఎవరు పిలిచినా మధు అని పిలుస్తారు. సో స్టార్టింగ్లో ఎవరైనా కూడా చూసి గుర్తుపట్టారు అంటే గుర్తుపట్టే ఛాన్స్ కూడా లేదు. ఎప్పుడు మాట్లాడడం అండ్ ఇంకోటి పెద్ద ఫీచర్స్ కూడా తెలియదు కాబట్టి. ఫస్ట్ స్టార్టింగ్ సీరియల్లో బయట గుర్తుపట్టేవారు, అదే చెప్తున్నాను కదా. బయటికి వెళ్తే డెఫినెట్గా గుర్తుపడతారు. అంటే ఇలా లాంగ్వేజ్ కావచ్చు, ముస్లిం అమ్మాయినే ఎవరైనా గుర్తుపట్టారా? కొంతమంది అంటారు నాకు, మీరు వచ్చి ముస్లింలా ఉన్నారండి అంటారు. బొట్ట జనరల్లీ నేను స్టిక్కర్ అది పెట్టాను. చాలా మంది చూసి మీరు కలర్ అది చూసి, నా కలర్ చూసి, ఈవెన్ నా హెయిర్ కూడా కొంచెం కలర్ ముస్లిం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ముస్లిం అనేసరికి. చాలా మంది గుర్తుపట్టేవారు. మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి, ఏం అవసరం చెప్పడానికి. అలా మేనేజ్ చేసేసేదాన్ని అనమాట. సినిమాల గురించి చెప్పి ఎన్ని సినిమాలు చేసావు? సినిమాలు బాగానే చేశాను కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. బట్ నాకు గుర్తింపు వచ్చింది సీరియల్సే కాబట్టి. ఎక్కువ సీరియల్సే. ఎందుకు సినిమాల వైపు ట్రై చేయలేదా? అంటే మంచి ఫిజిక్, అపియరెన్స్ బాగున్నప్పుడు సినిమాల వైపు వెళ్ళిపోవాలనుకుంటారు. అంత ఇంట్రెస్ట్ లేదు మూవీస్ చేయాలని. నాకు వచ్చిందే సీరియల్ ఫీల్డ్ కదా. ఇందులో మనకి ఏంటంటే నాకు నేనే హీరోయిన్ ఇక్కడ కదా. నాకు నేనే హీరోయిన్, నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. నన్ను ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉంటారు. నాకు వర్క్ ఉంటుంది, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మూవీలో అట్లా ఉండదు, డమ్మీగా నిల్చోవాలి. చేశాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడితే మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయాలి కదా. ఏ సగం అక్కడ 50-50 ఛాన్సెస్లా థింక్ చేయకూడదు కదా. రెండో ఒకసారి బ్యాలెన్స్ అవ్వలేదు. రెండో చేసేసరికి నాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు. చేశాను, అలా కూడా ట్రై చేసాం లక్కీగా, బట్ నాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి దీని మీద ఉంటే బెటర్ కదా. మనకి ఒక 2-3 years ఒక ప్రాజెక్ట్ మనం కమిట్ అయ్యామంటే డెఫినెట్గా ఒక 2-3 years వర్క్ ఉంటుంది మనకి కదా. మంత్లీ ఒక శాలరీ వైజ్ వచ్చేస్తుంది, మనకు ఒక పే కనిపిస్తుంది. మూవీస్ ఏమవుతుంది, మూవీ ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా. సీరియల్లో మనకి వర్క్ ఉంటుంది, మూవీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడే మనకి మనీ కనిపిస్తుంది, తర్వాత ఖాళీ ఉండాలి. అదే సీరియల్ అనుకుని నీకు మంత్లీ ఒక ఇన్కమ్ ఉంటుంది. ఒక 15 days వర్క్ చేయి, 10 days వర్క్ చేయి, 20 days వర్క్ చేయి, నీకు మంత్లీ ఒక పే కనిపిస్తుంది కదా.
మూవీ అట్లా ఉండదు. సీరియల్కి రీచ్ కూడా ఎక్కువ జనాల్లో, బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు బాగా. అసలు చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో మూవీస్ అది. మరి తమిళ సీరియల్స్, కన్నడ సీరియల్ ఆపర్చునిటీస్ ఏవైనా వచ్చాయి? కన్నడ మనం చేయలేము, ఎందుకంటే అవన్నీ లైవ్. కన్నడ ఇంపాసిబుల్. వచ్చిన అంటే చెప్తున్నాం కదా, మన వాళ్ళని కన్నడలో ఇన్వైట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవ్వదు. తమిళ వాళ్ళు ఒకటి అడిగారు రీసెంట్గా, బట్ చూద్దాం, ఏమన్నా మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంది చేస్తాం. లాంగ్వేజ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు కదా తెలుగు, సో మనం కూడా అలానే చేద్దాము. ప్రాంప్టింగే కదా నేర్చుకోవచ్చు. అంటే కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు, ఎక్స్ప్రెషన్ ఈజీగా వస్తుంది అనుకున్నప్పుడు అంతా నేను ఏమన్నా చేయగలననే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది, చెప్తున్నాను కదా. ఏ రోల్ అన్నా నేను చేయగలను. చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నా చేత చేయించుకోవాలి. ఈవెన్ నేననే కాదు కానీ నువ్వైనా ఎవరి చేతన్నా చేయించుకోలే కెపాసిటీ డైరెక్టర్కి ఉండాలి. అదనమాట మ్యాటర్. సో మధుకి కోపం బాగా ఎప్పుడు వస్తుంది? మధుకి కోపం ఎప్పుడో ఉంటుంది, ఇప్పుడు చాలా తగ్గింది మధుకి కోపం, చాలా తగ్గింది. బట్ ఎప్పుడైనా నా లైఫ్లో ఎవరికైనా నేను సారీ చెప్పాలంటే అది మా అమ్మకి. ఎందుకంటే నాకు చాలా కోపం, ఎంత కోపం అంటే నా ఫోన్లు కింద పడేసేదాన్ని, పగిలిపోయా, నా ఫోన్లు పడిపోయేవి, నా చేతిలో రిమోట్స్ ఉంటే రిమోట్స్ పగిలిపోయేవి. అంత కోపం నాకు, చిన్న దానికి కూడా కోపం. ఇప్పుడు నువ్వు నేనేమన్నా అడిగితే లేదన్నావు అంటే ఇంకంతే కోపం వచ్చేస్తుంది. ఎందుకు లేదంటున్నావు, నువ్వు పెట్టుకోవాలి కదా, ముందే పెట్టుకోవాలి కదా, ఎందుకు లేదంటున్నావు అని చెప్పి కోపం వచ్చేసి ఫోన్లో అయితే చాలా ఫోన్లు పగలగొట్టాను. దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ కోపం వల్ల. అందుకే మెల్లమెల్లగా పాపం ఎవరి మీద కోపం వచ్చినా ఆటోమేటిక్గా నా అసిస్టెంట్లు బలైపోయేవారు. ఫస్ట్ పాపం నాకు రావడానికి భయపడేవారు, నా దగ్గరికి హెయిర్ డ్రెస్సెస్ రావడానికి భయపడేవారు. నాకు హెయిర్ స్టైల్ సెట్ కాకపోతే చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో ఇప్పటికి ఉంది, తగ్గిందని చెప్పక చాలా కోపం వస్తుంది. హెయిర్ స్టైల్ సెట్ కాకపోతే పిచ్చి లేస్తుంది నాకైతే. హెయిర్ డ్రెస్సెస్ రావడానికి భయపడేవారు, నాకు అసిస్టెంట్స్ రానికి భయపడేవారు, ఏమన్నా వాళ్ళ మీద అరిచేసేదాన్ని. పాపం తను నన్ను కంట్రోల్ చేసేవాడు లొకేషన్లో ఉన్నప్పుడు. మధు అట్లా ఉండొద్దు ఇలా అని తను నాకు చెప్పేవాడు. చెప్పినా కానీ నాకు ఆ కోపం అలానే ఉండిపోయేది పాపం. ఒకసారి నేను ఎప్పుడు అమ్మ మీద అరిచేసేదాన్ని, ఇప్పటికీ స్టిల్ అరుస్తూనే ఉంటా పాపం. ఆవిడ నాకు తెలుసు కదా కూతురు ఎలా ఉంటుందని ఆమెకు తెలుసు కదా, ఇంకేం చేస్తుంది. ఆమెకి చాలా పేషెన్స్ చాలా ఎక్కువ ఆమెకి, బట్ నాకు అవి రాలేదు. కానీ చాలా హెల్పింగ్గా ఉంటారు కదా మీ మదర్. ఆవిడ ఉన్న మూలనే నేను ఈరోజు షూటింగ్ చేయగలుగుతున్నాను, లేదంటే నాకు కష్టమయ్యేది. నాకు ఒక చిన్న పాప ఉంది. సంతూర్ మమ్మీ. చిన్న పాప ఉంది నాకు, సో దాన్ని అంతా అమ్మే చూసుకుంటుంది. కానీ పాపకు కూడా చాలా బుద్ధులు మధువే వచ్చాయి కదా. అయ్యో అది నన్ను మించిపోయింది అబ్బా, ఏం మించిపోయింది తెలుసా. నాకు చుక్కలు చూపిస్తుంది, అది నేను అందరికీ చూపిస్తాను, అది నాకు చూపించావు కదా, మరి అమ్మకు చూపించావు కదా. అది నన్ను మించిపోయింది అసలు. యాక్టింగ్ అది మేము ఇంకా నటిస్తున్నాం, అది జీవిస్తుంది. వాళ్ళ నాన్న యాక్చువల్లీ అది నాన్న కూతురు, మనకి సంబంధం ఉండదు, వాళ్ళ నాన్న కూతురు. అది నాకు తనకి చాలా అటాచ్మెంట్, అది నాకు తక్కువ. మేబీ అమ్మాయి వాళ్ళేమో కానీ, అమ్మాయి అంటే జనరలీ ఫాదర్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. సో తన దగ్గరే పడుకుంటుంది, తన పక్కనే పడుకుంటుంది, ఇద్దరు మొహంలో మొహెట్టి పడుకుంటారు. నాన్న 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 అంటూ ఉంటుంది, భలే ముద్దుగా ఉంటుంది. చూసావా? ఎందుకు చూడలేదు? బర్త్డేకి మొన్న మిస్ అయ్యా, నేను లేను కాబట్టి రాలేదు. చేస్తే రాలేదు అంటే కదా. అబ్బా అంత లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో వచ్చేసరికి లేట్ అయిపోయింది, చెప్పాను నీకు ఆ రోజు సడన్గా వెళ్ళానని. చాలా అల్లరి చేస్తుంది అది. అల్లరేంటి, కొట్టేస్తుందంట కదా ఒకరోజు లొకేషన్లో ఫోన్. చాలా ఇది పెంకే అయిపోయింది, ఇంకేం చేస్తాం, ఇంక మొత్తం అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది పాపం. నేను ఎప్పుడు పొద్దున్న బయలుదేరిపోతా, 7కి వెళ్ళిపోతా లొకేషన్, ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతా, మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళేసరికి 10 ఎంత అవుతుంది. ఈ ఇన్ అవర్స్లో మొత్తం హ్యాండిల్ చేస్తుంది అమ్మని, అదే హ్యాండిల్ చేస్తుంది. అది మెయిన్, అది అలా చెప్పాలి కాదు బా. నిన్ను చూసి నీ కోపాన్ని భరించి, నీ టార్చర్ భరించి, మీ అమ్మకు విముక్తి లేదా, మళ్ళీ నీ కూతుర్ని కూడా భరించి, అమ్మ కదా, ఎంత సింపుల్గా చెప్తుంది. అమ్మ కదా, తప్పదు. ఇంకా నీకు కూడా వస్తుంది ఒక టైం, వస్తుంది, అప్పుడు చూద్దాం ఏం చేస్తే. మన ప్రొఫెషనల్ అంటే ఏం చేయలేము కదా. ఇప్పుడు దాన్ని నేను తీసుకుపోలేను లొకేషన్కి, దాన్ని నేను హ్యాండిల్ చేయలేను. అందరినీ హ్యాండిల్ చేస్తుంది లొకేషన్కి తీసుకెళ్ళి, అందరినీ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలా, నేను లొకేషన్లో యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలా. ఏం చేస్తుంటుంది? డాన్స్ అవి చేస్తూ ఉంటుందా? అయ్యో అది డాన్స్ అది చేసేదాకా నన్ను లాగుతుంది. మమ్మీ దా దా అంటది. సాంగ్ వస్తే నాకులో దానికి తెలియకుండా బాడీలో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఏదేదో చేస్తే డాన్స్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే మాటలు స్టార్ట్ అవుతున్నాయి, ఏవేవో చెప్తుంది మనకి. ఎవరు ఏది చేసినా చెప్తుంది. దాని దగ్గర ఉన్న మంచి క్వాలిటీ అది. నువ్వేమన్నా అన్నావు అనుకో, నా దగ్గరికి వచ్చి చెప్తుంది, ఆతి ఇలా అనింది అని అన్నీ చెప్తుంది.
సో కొంచెం జాగ్రత్తగా ఉంటారు అందరూ. అమ్మ చాలా ఎవరైనా danger గిల్లినా ఏదైనా అన్నా అన్నీ కొట్టినా చెప్తుంది, అన్నీ చెప్తుంది. యాక్చువల్లీ అది కడుపులో ఉన్నప్పుడు నేను బాగా ఫిష్ తిన్నా అన్నమాట, బ్రెయిన్ షార్ప్ అవ్వాలని. ఫుల్ నాన్ వెజ్ తిన్నాను. నాన్ వెజ్ తిన్నప్పుడు అది భలే లోపల చేసేది అన్నమాట. ఫిష్ పాప అయితే నేను నాన్ వెజ్ బేబీ అని దాని పేరు కూడా పెట్టాను, నాన్ వెజ్ అని. దాని మెమొరీ అట్లా అంతా షార్ప్గా పనిచేస్తుంది దానికి ఫిష్ తినడం వల్ల. ఈవెన్ నేను చికెన్ తింటాను బాగా, అది ఫిష్ తినింది అంతే. చికెన్ మామ్, ఫిష్ బేబీ సరిపోయింది. సో మరి మీ వారికి ఏమి ఇష్టం? మీరు చేసిన వంటల్లో ఏంటి ఫేవరెట్ తనకి? నేను బిర్యానీ బాగా చేస్తా. బిర్యానీ దమ్ బిర్యానీ బాగా చేస్తా. చికెన్ బిర్యానీ మటనా? చికెన్ చేస్తా, మటన్ చేస్తా, ఫిష్ చేస్తా. చికెన్ మటన్ ఫిష్. అబ్బా ఫిష్ ఒకటి నేర్చుకోవాలబ్బా, చికెన్ మటన్ నాకు వచ్చు, అదొకటి ఫిష్ చేస్తా. నేను ఏది చేసినా తనకి నచ్చుతుంది, బాగానే చేస్తా వంట. బాగాలేదంటే ఊరుకో కదా, రిమోట్ ఫోన్ పగల కొడతావు కదా, అది కూడా తెలుసు కదా మాకు. తను కూడా పగల కొడతాడుగా. ఓ అది కూడా ఉంది కదా, సరిపోయింది. తనకి ఉంది. సో మరి ఎలా ఇద్దరు అలా కోపం ఉంటే మధ్యలో భారతి ఎవరు అడ్డుకట్ట వేసే? ఇద్దరు తలుపులు, అద్దాలు, ఫోన్లు. నాకెలా తెలుసానా? ఫోన్ చేశాను కదా మీ ఆయనకి. అబ్బా ఎంక్వైరీ చేసావా? చేసా. తలుపులు, అద్దాలు, గోడలు ఏంటి ఎలా మరి మధ్యలో భారతి ఎవరైనా కావాలి కదా? ఉందిగా పాప. పాప ఉందా? హెల్ప్ చేస్తుందా? చేయలేదంటే చెప్పు, వస్తావా? ఫోన్లో హ్యాండిల్ చేస్తాను, నిన్ను తగ్గి హ్యాండిల్ చేస్తే ఏముంది. వద్దులే తల్లి, ఆ రిమోట్ ఫోన్లో తీసుకొని నన్ను కూడా ఎంక్వైరీ చేస్తున్నావు కదా, అన్ని వచ్చి హ్యాండిల్ చేస్తానంటే చెయ్యి, నీ ఇష్టం. తెలిసిపోతుంటాయి కొన్ని కొన్ని, అంత ఎంక్వైరీ చేయాలా? ఉన్నప్పుడే కాంప్రమైజ్ అవ్వాలి కదా, ఇంకా ఒకరన్నా అవ్వాలి, అవ్వకపోతే అవ్వాలి. ఇప్పుడు నాకు కోపం ఎక్కువ, తనకి కోపం ఎక్కువ. ఆ కొద్దిసేపు అనుకుంటాము, ఎవరొకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఈవెన్ నేను ఒక్కోసారి అవుతాను, ఒక్కోసారి తను అవుతాడు. 99% నేను అవుతా అంటే నేను నమ్మను. నేను అవుతానప్ప. ఏ నిజమా? ఇప్పుడు నిజం మాట్లాడుకో. అంటే నేను నాకు కోపం అయిపో కదా, నేనే తొందరగా మాట వదిలేస్తాను, ఓపెన్గా చెప్తున్నాను కదా. సో నెక్స్ట్ నేను రియలైజ్ అవుతాను, అయ్యో ఇలా అన్నానని చెప్పి. సో అమ్మ నన్ను తిడుతుంది, అమ్మ కూడా నన్ను తిడుతుంది, నీ కోపం ఎక్కువ తగ్గించుకో, మాటలు వదిలేస్తూ ఉంటుంది. సో నేనే రియలైజ్ అయ్యి, ఒక్కొక్కసారి రియలైజ్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా మాటలు ఎట్లా కలుస్తాయి, అంతే, ఏం చేయలేం. తప్పదు, ఇంకా రిలేషన్లో ఉన్నాము, ఎవరొకరు కాంప్రమైజ్ అవ్వాలి లైఫ్లోని. సింగిల్ లైఫ్ అయితే కాదు కదా. సో కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఏదైనా ఫేస్ చేసావా? జనరల్గా వచ్చే గాసిప్స్ వల్ల కావచ్చు, పాలిటిక్స్ వల్ల కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వల్ల అబ్బా వద్దులే, ఎందుకు వచ్చావు అనవసరంగా, అవసరమా ఇది అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. గాసిప్స్ అయితే ఏమీ రాలేదు నా మీద. అవును, నేనే వెతకలేవు, ఏమీ లేవు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చామన్న ఫీలింగ్ అయితే ఎప్పుడూ నాకు రాలేదు. ఎందుకంటే ఏమో, ఐ థింక్ నాకు తెలిసి ఏమీ లేవు. ఏమన్నా ఉంటే చెప్తా. ఏమనుంటే చెప్తా అంటే అంత కాన్ఫిడెన్స్ అది ఏం లేవు. ఐఎమ్ హ్యాపీ, నేను అదే చెప్తున్నాను కదా. నేను ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉంటాను. మరి చాలా మంది పైన గాసిప్స్, రూమర్స్ అవి వస్తాయి కదా. అంటే టు బీ ఫ్రాంక్, ఏదో కొంచెం నిజం ఉంటే వస్తాయని కొందరు అంటారు, కొందరేమో కావాలని ఏమైనా ఎనిమీస్ అవి ఉంటే క్రియేట్ చేస్తారని కొంతమంది అంటుంటారు. ఏమో అది వాళ్ళకే తెలియాలి. ఎంత బాగా ఇసుకిపోతున్నావు తెలుసా, వాళ్ళకే తెలియాలి. రీసెంట్గా ఒకటి చెప్తాను. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. వచ్చింది. అనుష, ఒక అమ్మాయి చనిపోయిన వచ్చింది. అనుషు రెడ్డి, చనిపోయిన అమ్మాయి కూడా అనుషు రెడ్డి. నేనే మెసేజ్ పెట్టా, తిని కూడా అనుష రెడ్డి. నేను లొకేషన్లో ఉన్నాను కాబట్టి నాకే వేరే వాళ్ళు ఫోన్ చేసి, అయ్యో మీ సీరియల్ అమ్మాయి చనిపోయిందంటే కదా, నిజమేనంటే తను హ్యాపీగానే ఉంది, నా పక్కనే ఉంది, తను చనిపోయిందంటే ఎలా అనిపిస్తుంది. చెన్నై వరకు వెళ్ళిపోయింది ఆ న్యూస్. అందరు ఫోన్లు చేసి మీ పాప చనిపోయిందంటే మదర్ కడితే ఎలా అనిపిస్తుంది. నేను మెసేజ్ పెట్టా, ఏం చేయలేక తను వెంటనే రిప్లై ఇచ్చింది. అలా ఎందుకు క్రియేట్ చేస్తారా అంటున్నా. ఇప్పుడు ఎవరో అనుషారెడ్డి చనిపోయింది, ఈమె అనుషారెడ్డి, కథలో రాజకుమార్ అమ్మాయి చనిపోయిందని ఎందుకు వేస్తారు? ఫోటో కూడా పెట్టారు. అదే అంటున్నా. దట్ ఇంకోటి వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదరు, తను ముగ్గురు చనిపోయారండి. అది ఎంతవరకు కరెక్ట్? అంటే బ్రతుకున్న వాళ్ళని చంపేస్తారా మీ టీఆర్పీస్ కోసం? ఇలానే వస్తాయి. నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు అడిగా కాబట్టి దాన్ని ఇది ఎగ్జాంపుల్ చెప్పా అంతే. చాలా ఎలా వస్తాయని అడిగావు కదా, దానికి ఇది నేను రీజన్ చెప్తాను. హ్యాపీగా ఉంది తను, నేను బ్రతికే ఉన్నానని చెప్పి తను వీడియో చేసి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరూ మీరు చనిపోయారంట అని వాళ్ళ సిస్టర్ని అడుగుతూ, వాళ్ళ బ్రదర్ని అడుగుతూ, వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, మరి ఊరుకు తను ఏమి మరి యాక్షన్ అది ఏం తీసుకోవాలి. మరి ఏం చేస్తుందో తెలియదు. మరి ఇలా చేస్తూ ఉంటారు, అది ఫేక్ అంతా. మరి ఎంతమందికి మనం ఆన్సర్ ఇచ్చుకుంటాము?
అంతే కదా. నేనే మెసేజ్ పెట్టాను, నేను లాస్ట్ మంతే మాట్లాడాను. అయ్యో అయ్యో అనుకొని మెసేజ్ పెట్టా సేఫ్ సైడ్, ఎందుకంటే నాకు నమ్మకం అసలు మనం చూసిన వాళ్ళని మనం మాట్లాడిన వాళ్ళని. నాకే షాక్, నాకు ఫోన్ చేసి మీ సీరియల్లో అనుష రెడ్డి చనిపోయిందంట మార్నింగ్ కార్ యాక్సిడెంట్లో అంటే నేను షాక్. ఇది అమ్మాయి బాగానే ఉంది కదా, అమ్మాయి చనిపోయింది ఏంటి, ఎవరో అనుష రెడ్డి అంటే ఎవరో అనుష రెడ్డి అనుకున్నా. మీ సీరియల్ కథలో రాజ్ కుమార్ అని మెన్షన్ చేసి పెట్టారు ఫోటో యూట్యూబ్లో. నాకు అది షాక్, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది. స్టిల్ ఇప్పటికీ ఆమె కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో సాడ్. సో చాలా తగ్గాయి యాక్చువల్లీ యూట్యూబ్లో ఛానల్స్ అండ్ ఇలాంటి వాటిపై యాక్షన్స్. నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి కూడా రీజన్స్ అవే. నేను అడిగాను, చెప్పావు, బట్ అదే ఏదైనా వేరే విధంగా దాన్ని ఇలా వేరేగా క్రియేట్ చేస్తారని చెప్పి నన్ను చాలా మంది అడిగారు ఇంటర్వ్యూస్. అడగకుండా ఎందుకుంటారు, బట్ నీకు ఇవ్వడానికి కూడా నేను ఫస్ట్ ఆలోచించాను. బట్ నీపై ఉన్న నమ్మకంతో నేను రావనుకున్నాను. ఒకసారి క్యాన్సిల్ అయింది మంది ఇంటర్వ్యూ. అయ్యో భయపడింది ఏంటో, సర్లే పోనీ ఇంకొద్ది రోజులు అయిన తర్వాత చూద్దాం లేక. నీ ఛానల్ మీద ఉన్న ఇంప్రెషన్, నాకు నీ మీద ఉన్న నమ్మకంతో నేను వచ్చాను ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూస్ ఎవరికి ఇవ్వను. మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు బొమ్మ చేయము. చాలా డీసెంట్ ఐ డ్రీమ్ అంటే డీసెంట్గా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఇంటర్వ్యూస్ అన్ని చూసాను, వచ్చే ముందే చూసాను. సో దాని గురించి అని చెప్పి దట్ ఇంకోటి నువ్వు నాకు బాగా తెలుసు కదా. నేను వేరే వాళ్ళైతే అడిగితే బ్రతుకుతానా, నీకు అలా ఏమేం చేస్తే నేను బ్రతుకుతానా, నెక్స్ట్ డే ఇంటికి వచ్చేయో కాదంటే మావి మాకు ఉంటాయి కదా. ఇప్పుడు రూమర్స్ క్రియేట్ చేసి ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ హెడ్లైన్స్ వేరే ఉంటుంది కదా. సో అందుకని భయం, అంతే మించి వేరే రీజన్ ఏమీ లేదు. సో మీ ఆయన పైన ఏం రాలేదా రూమర్స్ గాసిప్? ఎలా అబ్బాయి ఎలా హ్యాండిల్ చేస్తున్నావు మరి అంత ఈజీ? ఏమీ లేవు తన పైన రావడానికి. ఎలా ఉంది తన కెరియర్? బాగుంది. తనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ అయినా ఏమన్నా నేనే కదా అన్ని. సో ఇంకా రూమర్స్ వచ్చి పొద్ద సమానం మర్చిపోయాను ఈ విషయం. ఫోన్ అండి, అబ్బా ఒకటే ఫోన్ మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడాలి. అవును కరెక్టే, కానీ వీడియో కాల్ కూడా చేస్తావు కదా. ప్రేమ ఎక్కువైనా వీడియో కాల్ చేస్తుంది. రెడీ అయినప్పుడు బాగా రెడీ అవ్వగానే వెళ్ళిపోద్ది. నాకు ఎలా తెలుసా, నేను ఒక 2 సార్లు చూసావు, ఉన్నాను అక్కడే చేసి మాట్లాడుతుంది. అయ్యో సో స్వీట్. మాట్లాడతాము. మరి అంతలా నువ్వు అంత ప్రేమ పంచినప్పుడు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అది ఇది ఏమంటాడు? చంపేస్తావా? గర్ల్ ఫ్రెండ్ అంటే చంపేస్తావా? అంతేగా మరి, తప్పలేదు, చంపొచ్చు. స్టార్టింగ్లో నిజం చెప్పాలంటే ఎవరు చూసినా కూడా నిజంగానే కోపం, అబ్బాయి ఏం మాట్లాడుతుంది. నేనైతే ఫస్ట్ అదే అనుకున్నాను. ఫస్ట్ సీన్ బయట పెట్టారు ఎండలో. నిజం చెప్పాలంటే నాకు ఎండలో అనేసరికి ఇబ్బంది. మేము ఎక్కువ ఏసీలో ఇంకో విషయం చెప్తా విను. నువ్వు ఒక పక్క షార్ట్ చెప్తా ఉంటారు నీకు, నువ్వేమో రెడీ సార్ అయ్యో రెడీ ఏంటి ఓకే తెలీదు, రెడీ మరి అంత చేయలేదు. నువ్వు చేసావు. ఫస్ట్ సెట్లోకి వస్తే తెలుసా, నువ్వు డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఐ థింక్ నాకు తెలిసి హెయిర్ ఇట్లా వదిలేస్తావు, ఇక్కడ కెమెరా ఉంటుంది, హెయిర్ ఇలానే ఉంటుంది, రెడీ ఇలానే చెప్తావు డైలాగ్. ఫేవర్ తీసుకోవు, అమ్మ ఫేవర్ తీసుకో అమ్మా అంటే రెడీ. నాకు ఎంత నవ్వొచ్చే తెలుసా. ఫస్ట్లో అయితే అంటే ఏమన్నా చెప్తా ఫీల్ అవుతారని చెప్పి నేనేం చెప్పలేదు. నేను చెప్పాను సార్, నాకైతే తెలియదు సార్, కానీ చెప్తే వర్క్ మాత్రం చేస్తాను చెప్పాను. నువ్వు నన్ను అంటున్నావు కదా, నేను మిర్రర్ పట్టుకుంటాను, కోమ్ పట్టుకుంటా. నువ్వు చెప్పింది కరెక్ట్. నా ప్రాబ్లం తెలుసా, నాకు స్వెట్ ఇలా వేడిలో అక్కడ ఏసీ ఉండవు కదా. ఫ్యాన్ తీసుకురారా నాన్న, ఫ్యాన్ తీసుకురా నాన్నకు అది చిన్న అదే అందరినీ చిన్న అనేస్తావా అనేది. కానీ స్టార్టింగ్ నేను చూసినప్పుడు మాత్రం ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తీసుకురా, అక్కడ బ్యాగ్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదా తీసుకుంటా. అది వెజిటేబుల్ ఇవన్నీ మాత్రం వేయొద్దు. ఏమి మీరు మా గురించి అడగొచ్చు, మేమేం మాట్లాడొద్దా? నాకు ఫస్ట్ సీరియల్ అమ్మా, నాకు అసలు ఏం తెలియదు. ఆ వేడిని అడాప్ట్ చేసుకోవడానికి 2 months పడింది. తర్వాత అలా చేయలేదు. తర్వాత నేను కరెక్ట్ సీరియస్గా ఉన్న టైంలోనే తర్వాత అలా చేసావా, ఫస్ట్ అలా చేసావా నేను చెప్పలా. నువ్వు అలా చేస్తావని మాత్రం నేను చూసాను కాబట్టి చెప్తున్నా. అప్పుడు వేరే వాళ్ళైతే నేను చెప్పడానికి సరిపోను కదా. నేను అనుకున్నాను ఒక 2-3 months పడుతుందేమో ఈవిడతో మాట్లాడాలి. తర్వాత ఫామ్ లోకి వచ్చా. ఫస్ట్ కొంచెం అలా అనిపించింది, నెక్స్ట్ ఫామ్ లోకి వచ్చా. అలా అనుకున్నాను అనమాట. అంటే అనుకున్నా కొంచెం పొగరుంది ఈమెకి. స్టార్టింగ్ అయితే నేను అలానే అనుకున్నాను. అంటే నేను ఆ లొకేషన్ ఏది గంటిపేట దగ్గర లొకేషన్ ఆ రోజు, ఐ థింక్ అదే రోజు నేను చూసాను. సారీ అది కాదు, అక్కడ ఫస్ట్ హాస్పిటల్ అప్పుడు చూసాను. పైనుంచి వచ్చేప్పుడు ఎండలో చేసి వచ్చాను. ఫోన్ కట్టేసిపోయి ఎవర్రమా మీద అనుకున్నా. ఇలానే చూసాను నేనైతే.
హాయ్ చెప్పావు గుర్తున్నావు లేదు కానీ నేను నవ్వే చెప్పాను అంటే మాట్లాడడానికి 2-3 నెలలు పడుతుంది వీడు ఏం మాట్లాడుతుందో అనుకున్నాను నేనైతే. నేను ఎవరితో మాట్లాడలే ముందు. తర్వాత మెల్లమెల్లగా కాంబినేషన్ పడడం వల్ల కొంచెం ఫ్రీ అయ్యాము. అలా అనుకుంటాం కదా, అసలు మాట్లాడకపోతే ఎవరితో. నేను అదే చెప్తున్నాను కదా, తొందరగా ఎవరితో నేను మాట్లాడలేను, అది నా ప్రాబ్లం కూడా అదే. మాట్లాడితే ఏమనుకుంటాను అని చెప్పి నా పని నేను చేసుకుంటాను. చూసే వాళ్ళకి అబ్బో ఈ అమ్మాయి చాలా మంది అన్నారు నాతో నెక్స్ట్ మాట్లాడతారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ టాపిక్ ఇదే ఉంటుంది. అయ్యో నిన్ను అనవసరంగా అబద్ధం చేసుకున్నాము, నిన్ను ఫస్ట్లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా పొగర్రా బాబు ఏంటి ఇంత టెక్ చేస్తుంది అనుకున్నాం, బట్ నువ్వు ఇంత ఫ్రీగా ఉంటావని అనుకోలేదా నీవేనా మొన్న ఆశిక మీరు ఇంటర్వ్యూకి ఇచ్చారు కదా, ఆ పిల్ల కూడా అదే చెప్తుంది. అంటే మేబీ ఫేస్ వల్ల కూడా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అనుకోవడానికి రీజన్ ఏముంది, ఒక 2-3 డేస్ టైం పడుతుంది. నన్ను చాలా మంది అన్నారు కదా, ఇప్పుడు నువ్వే అనుకున్నావంటే కొంచెం ఏవో చెప్పలేదు. చాలా మంచిదానండి రాసుకుందావా ఇక్కడ నాకు పొగరలేదు అని. నేను చాలా మంచిదానండి, నన్ను చూసి ఎవరు అలా అనుకోవద్దు, నేను చాలా మంచి అమ్మాయిని. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ మోడర్న్ క్యారెక్టర్స్ చేయొచ్చు నువ్వు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది ఒకటి, అండ్ బాగా మెయింటైన్ చేస్తావు, కష్టపడతావు, బొద్దుగా అవ్వగానే మళ్ళీ వెంటనే తగ్గిపోతావు. తర్వాత స్లిమ్గా ఉండాలి, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి. బట్ నవ్వు అంటే ఇప్పుడు పిల్ల ఒక పాప ఉందంటే మోస్ట్లీ ఎవరు నమ్మకపోవచ్చు, నమ్మరు. కానీ నేను అందుకే అడగలేదు, నువ్వు చెప్పావు కాబట్టి జనాలకు. నాకు నా కూతురు అంటే పిచ్చి. నేను సంతూర్ మమ్మీ చెప్పేస్తా, నేనే చెప్పాను ఫస్ట్ సంతూర్ మామ్ ఇక్కడ అనేసి. సో ఎలా మరి ఇంకొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా, జుంబా కాకుండా ఫుడ్ అలాంటివి ఏవైనా, లేదంటే ఫ్రూట్స్ బాగా తింటాను, చికెన్ బాగా తింటాను. ఇందాక ఎవరిని ఎక్కించాలిగా ప్రోటీన్, ఇంతకుముందు ఎవరిని అన్నావు నన్ను. నువ్వు కూడా చాలా గ్లామర్గా, నీ స్కిన్ బాగుంటుంది తెలుసా. అది ఓకే కాదు, ఇంతకుముందు నన్ను ఎక్కిరించావు కదా, రే ఫ్రూట్స్ ఉన్నాయో తీసుకురా. నేను నీలా నేను ఎప్పుడు అలా చెప్పలేదు తెలుసా, వాడే టైం తెచ్చిస్తాడు. నువ్వు మాకు ఫ్రూట్స్ ఏమన్నా టిఫిన్ తింటావా అంటే, ఏమన్నా టిఫిన్ వచ్చిందంటే సారీ నేను ఇడ్లేదు నేను తిన్నాను, చిన్న ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తీసుకురా మన బాస్కెట్లో. అమ్మో నేను అలా చేశాను అనుకుంటా, నాకు తెలియదు. మనకు తెలియదు, మన గురించి పక్క వాళ్ళు చెప్పాలి. నాకు నేను గొప్ప అనుకుంటాను, నా గురించి ఏంటనేది నా పక్క వాళ్ళు చెప్పాలి. కానీ నువ్వు తీసుకొచ్చిన సున్నుండలు మాత్రం నాకు నచ్చాయి. లాస్ట్ అది తిన్న తర్వాత దాని తర్వాత నేను రాలేదు, కానీ అది టేస్ట్ మాత్రం సూపర్. గుర్తున్నాయా సున్నుండలు తీసుకొచ్చారు, మా సిస్టర్ చేసింది, చాలా చాలా బాగున్నాయి. అరే సగం తింటే మళ్ళీ సగం ఎవరు తినాలి, తీసుకో. అవును తినమంటే తినవు, పెద్ద డైటింగ్ అంటే డైటింగ్ ఏం చేయాలి మరి, వాసన చూస్తే కూడా ఒళ్ళొచ్చేస్తుంది కొంతమందికి. అలానే ఎందుకు అనుకోవాలి, తినాలి, మనం తినేసి పని చేయాలి, ఊరికే కడుపు మార్చుకొని. తింటున్నాను, వాకింగ్ చేస్తున్నాను నేను కూడా. జుంబా అన్నావు కాబట్టి నాకు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, నిజంగా చేస్తాను. జుంబా చేయి రా, నా దగ్గరికి రా, జుంబా చేస్తాను. యోగా కొంచెం కొద్ది రోజులు ఆపేసేసి జుంబా చేస్తాను. సీరియస్గా చాలా ఎంజాయ్ చేస్తావు. నేను ఇంతకుముందు యోగా చేస్తాను. యోగా ఏంటంటే మనం సింగిల్గా చేస్తే బోర్ అనిపిస్తుంది. అవును, అది ప్రాబ్లం. బట్ నాకు జుంబా నియర్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. రేపు షూటింగ్ లేదు అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు అంత ఇష్టము. అది రీజన్ ఏంటో నాకు తెలీదు, బట్ నేను అంత లైక్ చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే బాడీ తగ్గితే ఫేస్లో కనిపిస్తుంది కొంతమంది. నాకు చాలా మంది నా టీంలో చెప్తా ఉంటారు ఇప్పటికి, మధు నువ్వు బాగా తగ్గుతున్నా. ఆశిక అయితే అది నన్ను పట్టుకొని నొక్కేస్తుంది, దానికి నేనంటే చాలా ఇష్టం. ఆ పిల్ల చెప్పింది ఇంటర్వ్యూలో కూడా. నేను కూడా ఆ పిల్లలు బాగా నొక్కేస్తాను, ఏదో క్యూట్ కుక్క పిల్లని చూసినట్టు అనిపిస్తుంది. తను స్టిల్ ఇప్పటికీ తన ముందే అంటే చిన్న కుక్క పిల్లని చూసినట్టు అనిపిస్తుంది. తను అనగా అనుష అనగా, అండ్ ఇంకో అమ్మాయి స్పెషల్ గెస్ట్ ఏంటంటే సుష్మా అని ఒక ఆమె ఉంది. టిక్ టాక్లతో చంపేస్తున్నారు కదా జనాలు, ఇద్దరు టిక్ టాక్ ఫేమ్ ఇద్దరు. అదే కాదు, జంటగా చేసిన టిక్ టాక్ ఒకటైతే నేను ఎన్నిసార్లు చూసాను. అయ్యో మాకు అసలు ఎంత మంది తెలుసా ఫ్యాన్స్, దానికి ఫాలో. కాకపోతే హీరోయిన్ కొంచెం పొడుగు అయ్యింది, హీరో కొంచెం హైట్ తక్కువ అయ్యాడు. లిఫ్ట్ చేయడం కొంచెం మాకు దిష్టి తగిలింది తప్ప, అందుకే చేయడం కూడా మానేసాము. కానీ బాగుంది అది తెలుసా, చాలా చేసాము మేమిద్దరం కలిసి, బాగా నేమ్ వచ్చింది. అండ్ తన యాటిట్యూడ్ కూడా బాగా నచ్చింది, ఒక హీరో లాగా. ఒక తను డాన్సర్ కదా, తను భలే పెడుతుంది ఎక్స్ప్రెషన్, నా బాగా చూసాను. తను బాగా పెడుతుంది అసలు, హీరో లాగా ఏదో ఓ మెగాస్టార్ రేంజ్ లో ఇలా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక సాంగ్ చేసాము, ఒక హిందీ సాంగ్ టిక్ టాక్ చేసినట్టు తను రియల్గా ఫీల్ అయిపోయింది, ఇంకా మగవాడిలాగా. నాకే నేను చేస్తుంటే సిగ్గు అనిపించేది తన ఫేస్ చూస్తుంటే. తర్వాత దొరికింది ఛాన్స్ అని ఎక్కడ పడితే అక్కడ నొక్కింది. ఎందుకైనా అలా చూస్తున్నా అంటే నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయానే అంటది.
టిక్ టాక్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయిందంట. ఒక సాంగ్ ఇట్లా రొమాంటిక్ గా తిరిగే సాంగ్. అదే నేను అనేది, అబ్బాయి అమ్మాయి చేసే సాంగ్, నువ్వు యాంటిక్ కలర్ లో శారీ కట్టుకున్నావు, సూపర్. అసలు అలాగే చూస్తే ఇంకా ఐ కాంటాక్ట్ అన్నమాట ఇలానే ఉండిపోయింది. ఇంకా చూస్తూ నాకేదో షై ఫీల్ అనిపిస్తుంది దాని ఫేస్ చూస్తుంటే. ఎందుకు ఎలా చూస్తున్నా అంటే నేను సాంగ్ లో ఇన్వాల్వ్ అయిపోయినా అంటది. హీరో అయిపోయాను నేను ఇప్పుడు. తను ఫీల్ అయితే తను ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లో ఫీల్ అయిపోతుంది ఆటోమేటిక్. మరి ఎందుకు డాన్స్ షోస్ కూడా చాలా ఉంటాయి కదా, డాన్స్ షోస్ లో ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదా? ఎందుకు అడిగారు నన్ను, చేయొచ్చు కదా. ఇప్పుడు యూ హ్యావ్ పేర్ ఆల్సో, మీ వారు కూడా ఉన్నారు. లేదు అడిగారు, బట్ ఆ ప్రాబ్లం ఏమైందంటే నాకు చెప్పాను కదా స్టేజ్ ఫియర్ ఉంది అని. అదే మెయిన్ రీజన్, అంత మించి వేరే రీజన్ ఏమీ లేదు. ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చాలా మంది జోడీస్ చేస్తున్నారు కదా డాన్స్ తో కూడా, జనాలు ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు దానికి. డాన్స్ షో అడగడం అయితే అడిగారు, బట్ ఒకసారి మాకు ఎందుకు సెట్ కాలేదు. ఐ థింక్ డేట్స్ వల్ల అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్, నాకేమో కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. స్టేజ్ ఫియర్? అవును, చూసా స్టేజ్ ఫియర్. అసలు ఊపుడు ఊపితే మళ్ళీ రీటేక్, వన్స్ మోర్ ప్లీజ్ అనే అంత ఫియర్ ఉంది. ఎవరికి చెప్తున్నావమ్మా? లేదే, నిజంగా ఉంది. సో మరి బిగ్ బాస్కి రాలేదా కాల్? బిగ్ బాస్ వస్తే చేస్తా, డెఫినెట్గా. చేస్తావా? ఏంటి ఒపీనియన్ బిగ్ బాస్ గురించి? ఏంటి నచ్చింది అసలు? ఏం నచ్చింది బిగ్ బాస్? నచ్చింది. పార్ట్ 2 అంత నచ్చలేదు. పార్ట్ 1 ఏదో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, బట్ పార్ట్ 2 చెప్పాలంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అంటే అంత కనెక్ట్ అయ్యేలా ఏమీ లేదు. పార్ట్ 1 ఓకే ఫైన్, ఫన్నీ ఉంది, సీరియస్నెస్ ఉంది. అంటే పార్ట్ 2లో ఉన్న ఆర్టిస్ట్ల వల్ల, యాక్టర్స్ వలన, లేదంటే అసలు ఫన్నీ అక్కడ లేదా? ఏదో మిస్ అయింది మొత్తం, సంథింగ్ మిస్ అయింది. అదేంటనేది రీజన్ తెలీదు, బట్ నేను అంత అబ్జర్వ్ చేయలేదులే. సో నాకు నచ్చలేనప్పుడు నేను చూడను. పార్ట్ 1 చూసేదాన్ని ఇంట్రెస్ట్గా. పార్ట్ 2 వచ్చేసరికి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందులో. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఏదో మిస్ అయింది. నా ఒపీనియన్ కాదు, చాలా మంది కూడా అంతే. బిగ్ బాస్ వస్తే మాత్రం ఇప్పుడు చేస్తావు? ఉండగలవా మరి అన్ని రోజులు? ఫ్యామిలీ ట్రై చేస్తానంటే మధ్యలో రానివ్వరు కదా. అదే అంటున్నా, ట్రై చేస్తాను, ఉండే వరకు ట్రై చేస్తాను. మనం లాంగ్ వరకు ఉంటామని ఏంటి గ్యారంటీ? మధ్యలోనే రావచ్చు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటి? ఎప్పుడు చూసినా బోర్ అనిపించింది, బాగా నచ్చిన మూవీ ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. నాకు ఒక మూవీ బాగా చూసాను, హమారీ అధూరి కహానీ అని. అవునా? నచ్చిందా బాగా? నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయింది ఆ మూవీ. ఎన్నిసార్లు చూసానంటే ఆ మూవీ అన్నిసార్లు చూసాను. నాకు ప్రాబ్లం ఏంటంటే, నాకు ఏదైనా ఒక సాంగ్ నచ్చితే రిపీట్ చేసి 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 వింటానే ఉంటా. ఈవెన్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు, నాకు గ్యాప్ దొరికినప్పుడు ఆ సాంగ్ వింటానే ఉంటాను. బోర్ కొట్టేయాలి ఆ సాంగ్ విని విని. అంతా అడిక్ట్ అవుతాను కొన్ని సీన్స్. నాకు ఆ మూవీ బాగా నచ్చింది. అండ్ ఓల్డ్ మూవీస్ బాగా ఇష్టం. ఏదైనా తెలుగు కానీ హిందీ కానీ? ఓల్డ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓల్డ్ సాంగ్స్ అన్నా, ఓల్డ్ యాక్టర్స్ అన్నా చాలా ఇష్టం. ఒకరని లేదైతే అందరినీ బాగానే చూస్తాం. మ్యూజిక్, ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం? స్పెషల్లీ ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సింగర్ అంటూ ఇష్టం అనేవి ఏమైనా ఉన్నాయా? అలా ఏమీ లేదు, కానీ కొన్ని స్లో సాంగ్స్ లైక్ చేస్తాను. కొన్ని మాస్ మంచి వెయిట్ ఉండే లైక్ చేస్తాను. మా సాంగ్ ఒకటి వాడచ్చు మాకోసం. నో సాంగ్ సింగింగ్, నో అది అడగగా బాగానే పాడతావు కదా, మేకప్ వేసుకుంటూ బాగానే పాడతావు. యా యూ ఎవరికి చెప్పకు, భయపడి పారిపోతారు. అలాంటి జోళ్ళకి మనం వెళ్ళాం, అవి మనకి సెట్ కావు. లైట్గా పాడతావు కాదు, అదేదో అలా వచ్చి ఉంటుంది ఆ టైంలో. ఏదో అయితే తెలియకుండా వచ్చింది అనమాట. అది నీలో మాట్లాడుకున్నట్టు పాడుకుంటా. సాంగ్ అనేది మనకి. సీరియల్స్ మరి ఇప్పుడు 10 years నుంచి చేస్తున్నావు కదా, నీ ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్ట్ అంటూ ఒకరు ఉంటారు, బా చాలా ఎక్స్ప్రెషన్స్ చింపేస్తుంది ఈవిడైతే, లేదంటే ఈయన బాగా చేస్తారు అనేసి ఉంటుంది. ఈ క్యూట్గా పెట్టేది ఇంత మూతి బాగా పెడతావు అలా అలా. ఓపెన్గా చెప్పాలంటే నాకు నేనంటే చాలా ఇష్టం. నువ్వు ఎలాగో ఎక్స్ప్రెషన్ క్వీన్వే. ఎక్స్ప్రెషన్ క్వీన్ అని కాదు, కానీ నేను ఒకప్పుడు నన్ను నేను తక్కువ చేసుకొని మాట్లాడుకునేదాన్ని. అంటే సంథింగ్ ఏదో నాలో మిస్ అవుతుందని చెప్పి నేను పక్క వాళ్ళని పొగడ్డాలి అవన్నీ చేశాను. ఒకసారి నాకు ఒక పర్సన్ అన్నారు, ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నిన్ను నువ్వు నచ్చడం నేర్చుకో, పక్క వాళ్ళ గురించి మాట్లాడు. నీకేం తక్కువ అని చెప్పి నువ్వు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, ఫస్ట్ నిన్ను నువ్వు ఇష్టపడు, నెక్స్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించు అన్నారు. సో నాకు నేనే బెస్ట్ అనిపిస్తాను యాక్టింగ్లో కానీ ఏదైనా కానీ. నేనంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నన్ను నేను ఇష్టపడితేనే నా పక్క వాళ్ళని ఇష్టపడగలుగుతాను. నాకు నేనంటే చాలా ఇష్టం.
ఇప్పుడు ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంది, ఒకరిని తక్కువ చేసి మాట్లాడొద్దు కదా. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంది, ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఈ వీళ్ళు ఇష్టమో వీళ్ళు ఇష్టం లేదని చెప్పడానికి ఏం లేదు, అందరూ ఒకటి. ఓకే. సో నీలో ఉన్న స్ట్రెంగ్త్ బాగా నచ్చి ఇది నా స్ట్రెంగ్త్ అనేది ఏమైనా ఉందా, లేదంటే ప్లస్ పాయింట్ లాగా అనుకోవచ్చు, ఇది నా ప్లస్ ఎప్పటికీ ఇది నా స్ట్రెంగ్త్ అనేది గర్వపడుతుంటాను. మైనస్ ఉన్నాయి నాకు ప్లస్ల కన్నా. మళ్ళీ అప్పుడే మొదలెట్టేసావు. ఇప్పుడన్నా నువ్వు ప్లస్లు ఉంటాయి, ఎందుకులో బోల్డ్ ఉన్నాయి. నీకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటి నీలో అనేసి అంటున్నా నేను. నా స్మైల్ అంటే నాకు ఇష్టం. ఓకే, అది నీ స్ట్రెంగ్త్ అనేసి నువ్వు ఫీల్ అవుతావు. డెఫినెట్గా. సరే, మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నావు కాబట్టి నమ్మేస్తాను అందరినీ. అది దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. అంటే ఆడవాళ్ళకు మోస్ట్లీ ఇన్స్ట్రుమెంటాలిటీ, తొందరగా నమ్మేస్తాను. ఎవరన్నా ఏమన్నా అంటే హర్ట్ అయిపోతాను. ఇక్కడ నుంచి ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది, పోదు. వన్స్ ఎవరి మీద బ్యాడ్ ఒపీనియన్ పడితే వాళ్ళని మళ్ళీ నా దగ్గర రానివ్వలేను, డైజెస్ట్ అవ్వదు నాకు. వాళ్ళు ఎందుకు ఇలా చేశారని చెప్పి అదే ఎక్కువ ఆలోచించేసి చాలా స్ట్రగుల్ ఫీల్ అయిపోతాను, ఏడ్చేస్తాను. నాకు బాగా ఎవరన్నా అనిపిస్తే నేను చాలా తక్కువ లైక్ చేసేది, నాకు చాలా తక్కువ నచ్చుతారు. నేను ఎవరినైనా లైక్ చేశానంటే నేను ఇక్కడ పెట్టుకుంటాను, నాకు అంత ఇష్టం. నా అమ్మ అయినా, మా హస్బెండ్ అయినా, నా ఫ్రెండ్ అయినా, ఎవరైనా కానీ ఇక్కడ పెట్టుకుంటాను వాళ్ళని. వాళ్ళ నుంచి నాకు సరిగ్గా రెస్పాన్స్ రాకపోతే నేను బాగా హర్ట్ అయిపోతాను. హర్ట్ అయినాడు ఏమవుతుందంటే తెలియకుండా నాకు దుఃఖం వచ్చేస్తుంది, అది బయటకు వచ్చేయాలి. ఏంటి మధు, ఏడుస్తావా? నేను బాగా ఏడుస్తా, చూడలేం అసలు నేను ఏడిస్తే భయంకరంగా ఉంటుంది. నేను చాలా సెన్సిటివ్ మెంటాలిటీ, చాలామంది తెలీదు. నవ్వుతానే ఉంటాను, 99% నవ్వుతానే ఉంటాను. బట్ నాకు కొన్ని ఏమన్నా నచ్చకపోతే, అంటే నా అనుకునే వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తే డెఫినెట్గా నేను ఫీల్ అయిపోతాను. స్మైల్ అంటున్నావు కానీ నీ ఐస్ అంటే కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఇన్స్టాలో కూడా బాగుంటావు, కామెంట్స్ అవి పెడుతూ ఉండొచ్చు, భలే బాగా పెడతారు చాలా మంది. నేను చెప్పాను కదా ఇంతకుముందే, నా ఐస్కి చాలా మంది కామెంట్స్ పెడతారు, ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటారు, మీ ఐస్ బాగున్నాయి అంటారు, చాలా మంది చెప్తారు. సో అది ఎక్కువ కనిపించేది ఎక్కడ అంటే గౌతమి క్యారెక్టర్ కనిపిస్తుంది. సో చేసిన వాటి అన్నిటిలో కూడా నెగిటివ్ షేడ్స్ అంటే నీకు ఎక్కువ ఇష్టమా, లేదంటే సింపతి ఉండి పాజిటివ్ అంటే ఎక్కువ ఇష్టమా? ఎంజాయ్ చేస్తూ యాక్చువల్గా నేనైతే ఎంజాయ్ చేస్తూ క్యారెక్టర్స్ నెగిటివ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి నాకు నెగిటివ్ ఇష్టము. మొన్నటి వరకు నేను అంత పాజిటివ్ చేస్తున్నాను. పాజిటివ్ ఏంటంటే అయ్యో పాపం అంటారు, అంతవరకు అయ్యో పాపం ఇంత బాధ వచ్చిందే పాపం అని అంటారు. నెగిటివ్ అనేసరికి మనల్ని తిట్టుకుంటారు. ఇప్పుడు మెచ్చుకునేదానికన్నా తిట్టుకునేదానికి ఎక్కువ నీకు హై అవుతుంది కదా. సో నాకు తిట్టుకునే వాళ్ళే కావాలి. చాలామంది తిట్టుకున్నారంటే వాళ్ళకి నేను ఎంత నచ్చితే అంత తిట్టుకుంటారు కదా, అక్కడే నా క్యారెక్టర్ హై అవుతుంది. సో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నెగిటివ్ రోల్కి. బికాజ్ ఎందుకంటే ఎంతైనా యాక్టింగ్ చేయొచ్చు నేను, ఆ స్కోప్ ఉంది. పాజిటివ్ అనేసరికి ఇంతే చేయాలి, లిమిట్ ఉంటుంది దానికి, ఇలానే ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఇలానే ఉండాలని. బట్ నెగిటివ్ అనేదానికి నువ్వేమన్నా చేసుకో, నిన్నెవరు అడగరు, ఎంతైనా చేయి యాక్టింగ్, దానికి అంత స్కోప్ ఉంది. నువ్వు అంత ఎంజాయ్ చేస్తావు నెగిటివ్ రోల్ అనేసరికి. బట్ ఎందుకు నాకు నెగిటివ్ ఓన్లీ ఐ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, మెయిన్ ఎక్స్ప్రెషన్. ఓన్లీ నువ్వు మొత్తం ఫేస్ మొత్తం పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఓన్లీ ఇలా హైతో పెడితే చాలు, ఫ్లాట్ అక్కడే పడిపోతారు. నేను 99% చాలా వరకు నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఐతోనే పెడతాను ఎక్కువ. మరి ఎక్కువ ఫేస్లో ఇలా కొన్ని ఉంటే ఆ సీన్స్ అన్నీ. సో ఎక్కువ మటుకైతే నెగిటివ్ అంటే ఇష్టపడతా, ఎంత తిడితే అంత హ్యాపీ. అంతే కదా, ఎంతమంది మనల్ని తిట్టుకుంటే అంతమందిలో మనం ఉండిపోతాము. చాలామంది నాకు బ్యాడ్ కామెంట్స్ తెలుసు, చాలా బ్యాడ్ కామెంట్స్ అసలు నా క్యారెక్టర్ చూసి. ఒకసారి నేనైతే జైసాతో ఏడ్చేసాను. అవి ఒక సిచ్యువేషన్లో, సార్ ఏంటి సార్ అట్లా పెడుతున్నారు కామెంట్స్, నేను చేసేది యాక్టింగ్ కదా సార్, వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు, మరి టూ మచ్ ఉన్నాయి సార్ కామెంట్స్, చూడాలన్న భయం అవుతుంది. ఎపిసోడ్ కానీ ఎపిసోడ్ కింద కామెంట్స్ ఏమున్నాయని చూసేంత క్రియేటివిటీ అయిపోయింది సార్ అంటే ఆయన ఒకటే మాట అన్నారు, వాళ్ళు నిన్ను అలా తిట్టుకుంటున్నారంటే నీ క్యారెక్టర్ అంత హైలైట్ అయిందని అర్థము. పాజిటివ్ అనేసరికి అయ్యో పాపం అంటారు, నెగిటివ్ అనేసరికి నిన్ను అంత తిట్టుకుంటే జనాల్లో నువ్వు అంత వెళ్ళిపోతున్నావు అని అర్థము. అది వాళ్ళ బ్లెస్సింగ్ అనుకోవాలి. తిట్టుకుంటున్నారు అవన్నీ లైట్ పట్టించుకోవద్దండి, అవన్నీ కామను, వాళ్ళ బ్లెస్సింగ్ అనుకోండి మీరు అంతే అన్నారు. ఆ పాజిటివ్ అది చెప్పేసరికి నాకు అప్పటి నుంచి కొంచెం పాజిటివ్గా తీసుకున్నాను. లేదంటే కొన్ని కామెంట్స్ ఎంత అంటే నేను చెప్పలేను అలా పెట్టేవారు. కరెక్టే, నేను అప్పుడు ప్రెగ్నెంట్ టైము అయినా కూడా నేను షూట్ చేశాను. 6th month వరకు నేను వర్క్ చేశాను, నేను చాలా డెడికేషన్ వర్క్ చేశాను. ఆ టైంలో కూడా ఎందుకో నేను ఒక ఎపిసోడ్ చూస్తుంటే కింద ఒక భయంకరమైన కామెంట్,
అది చూసి నేను ఏడ్చేసాను స్పాట్లోని. ఏడ్చి ఆయనతో మాట్లాడితే, పట్టించుకోవద్దండి, మీరు ఇంకోసారి కామెంట్స్ చూడొద్దు, ఎపిసోడ్ చూడండి కానీ కామెంట్స్ చూడొద్దు, ఈవెన్ డైరెక్టర్ని తిడతారు, అవును, ఆర్టిస్ట్ని తిడతారు, అందరినీ తిడతారు. మేము చేసేది యాక్టింగ్. ఇప్పుడు పర్సనల్గా నీకు నాకు ఎలాంటి గొడవ లేదు కదా, నేను లొకేషన్కి వస్తే నా క్యారెక్టర్కి నేను 100% న్యాయం చెయ్యాలి, అంతేగాని నువ్వంటే నాకేదో ఇది కాదు కదా. సో వీళ్ళు ఏంటంటే రియల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, బట్ అది మనకి కావాలి. బట్ అలానే చెప్పి లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడొద్దు కదా. మనం మనుషులమే, మనకి కొన్ని ఉంటాయి, కొన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళు మనకి పాజిటివ్గా ఇంకా ఎంకరేజ్ చేస్తే మనం ఏమైనా బెటర్మెంట్ చేయగలుగుతాం. అట్లా నెగిటివ్గా థింక్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెడితే మనం ఎందుకు మాటలు పడాలి అంటున్నా. ఇప్పుడు నేను చేసేది ఒక క్యారెక్టర్ అక్కడ ప్లే చేస్తున్నా అంతే. ఆ మేకప్ తీసేసి వస్తే నాకు ఆ క్యారెక్టర్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ క్యారెక్టర్లో ఉన్నంత వరకు నన్ను నేను మర్చిపోయి నేను యాక్టింగ్ చేస్తాను. కొన్ని అట్లాంటివి వస్తాయి, బట్ అయినా నెగిటివ్ ఇష్టం నాకు. తిట్టుకొని ఏమన్నా తిట్టుకొని అవి వాళ్ళ బ్లెస్సింగ్ అనుకుంటా అంతే. ఇంకా నేను బెటర్మెంట్గా యాక్ట్ చేయడానికి చూస్తా. సో మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్? చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నారు ఇద్దరు. ఇప్పటికీ టచ్లో ఉంటావా? రీసెంట్గా టచ్లోకి వచ్చారు వాళ్ళు. యాక్చువల్లీ మిస్ అయ్యాను ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు మిస్ అయ్యాను నేను బాగా. దెన్ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కదా. ఈవెన్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు, బట్ నేను ఎక్కడున్నానని తనకు తెలుస్తుంది. ఈవెన్ నన్ను చూస్తూ ఉంటారు కదా, నా నెంబర్ తెలుసుకొని మొత్తం మీద నాకు కాల్ చేసి మాట్లాడారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది స్కూల్ డేస్లో. అండ్ ఇండస్ట్రీకి వస్తే ఇప్పుడు వీణా అని ఒక మీనాక్షిలో కొంచెం క్లోజ్ అయింది. ఈవెన్ తనవి నావి ఆల్మోస్ట్ ఒకలానే థింక్ చేస్తూ ఉంటాం కొన్ని. సో తను కొంచెం బాగా కనెక్ట్ అయింది. అండ్ సీరియల్లో ఇప్పుడు చేస్తున్న వర్క్ వాళ్ళు కూడా ఫ్రెండ్సే, వాళ్ళు కూడా బాగుంటారు నాతోని. అండ్ నీతో కూడా నేను చాలా బాగున్నాను. నో మన అనుకుంటే అందరం మన బెస్ట్ ఫ్రెండ్స్, స్పెషల్లీ వీళ్ళని ఏమీ లేదు. నాతో బాగున్నంత వరకు అందరితో బాగానే ఉంటారు. ఓకే, నైస్. సో మరి కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు, అంటే యాక్టింగ్ నేర్చుకొని వస్తే బాగుంటుందంటావా, లేదంటే ప్యాషన్ ఉంటే చాలు, హార్డ్ వర్క్ చేస్తే చాలు, చక్కగా వర్క్ చేసుకోవచ్చు అంటావా? ఇప్పుడు యాక్టింగ్ అందరికీ వస్తుంది కదా, స్పెషల్గా నేర్చుకోవడానికి ఏముంది? టిక్ టాక్ పుణ్యం అంటే అందరూ యాక్టింగ్ చూపిస్తున్నారు, అంతేనా? ఇంతకుముందు అంటే అందరూ యాక్టింగ్ గురించి ఓన్లీ కోర్స్ చేసి ఇంత ప్రాసెస్ ఉండేది యాక్టింగ్కి రావాలంటే. బట్ ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది యాక్టింగ్. అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, సో ఏం చెప్పాలి? మంచిది, ఇండస్ట్రీకి వస్తే మంచిది. ఇండస్ట్రీ టాలెంట్ వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు, ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రీ అనేసరికి బ్యాడ్ ఒపీనియన్ ఎక్కువ ఉంది, గుడ్ ఎంత స్ప్రెడ్ ఉంది. అది నీ బిహేవియర్లో ఉంటుంది అంతే కదా. ఇప్పుడు నువ్వు నడిచే నడవడిక బట్టి ఉంటుంది, కానీ ఏదో టాక్ వచ్చిందని చెప్పి అది అలానే ఉంటుంది అనుకునేది రాంగ్. నువ్వు ఎదుటి వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు అనేది నీపై డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఏంటి ఇలా మాట్లాడేదానికన్నా సార్ ఏంటి ఇలా మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. నిన్ను బట్టి అవతల వాళ్ళు తీసుకుంటారు. అవతల వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తే నువ్వు చేంజ్ అవ్వు. వీళ్ళు ఇలా ఉన్నారా, మనకు కరెక్ట్ కదా అని చెప్పి నువ్వు చేంజ్ అవ్వు. వాళ్ళు నవ్వుతే నవ్వులోనే నీకు అర్థమైపోతుంది కదా వాట్ ఈజ్ వాట్ అనేది. బ్యాడ్ ఉన్నాయి, గుడ్ ఉన్నాయి, బట్ అది మన మెంటాలిటీ చూస్ చేసుకోవాలి. ఇవన్నీ ఊరికే ఎలా ఉంది అలా ఉంది అనేది అవన్నీ నాకు తెలిసి ఏమీ లేదు. బట్ అది మన బిహేవియర్లో ఉండాలనేది మాత్రం నేను 100% చెప్తాను. బికాస్ నేను అలాంటి ఏం ఫేస్ చేయలేదు కాబట్టి. నేను ఇప్పటివరకు పనిచేసే వాళ్ళు కూడా అందరూ ఆర్టిస్టులు కానీ, ఈవెన్ టెక్నీషియన్స్ కానీ, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ అంతా మంచి వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవ్వలేదు. బికాజ్ నేను చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనేది నా ఒపీనియన్. అంటే అందరూ అలా థింక్ చేయాలని లేదు, నా ఒపీనియన్ నేను చెప్తాను. ఎవరికి నచ్చిన మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అన్ని ఫీల్డ్లో ఉంటాయి, ఏ ఫీల్డ్ అయినా కామన్, బట్ నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇష్టమైతే అది వేరు, నీకు ఇష్టం లేదంటే నీకు ఎలా నచ్చితే అలా ఉంటుంది, నీ ఇష్టం. ఓకే, మన యాటిట్యూడ్ మ్యాటర్స్ ఇక్కడ చాలా మటుకు. మన యాటిట్యూడ్ని బట్టే ఏదైనా కూడా ఉంటుంది. గుడ్ బ్యాడ్ అనేది ప్రతి చోట ఉంటుంది, ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది. పోనీ ఈ ఫీల్డ్లో లేదు, ఈ ఫీల్డ్లోనే ఉందని చెప్పండి మీరు, అన్ని ఫీల్డ్ ప్రతి చోట ఉంటుంది. సో ఇవంట ఈ 5 ఫింగర్స్ ఒకేలా ఉండవు కదా, ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక చోట కాకపోతే ఇంకో చోట బిడ్డలు ఒకేలా థింక్ చేయరు, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. సో ఒక చోట కాకుండా ఇంకో చోట వర్క్, మనం హార్డ్ వర్క్ చేసిన రోజులు, మన యాటిట్యూడ్ బాగున్న రోజులు మనం ఎక్కడొక చోట వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయా?
డ్రీమ్ రోల్ అంటూ ఏదైనా ఉందా పోనీ? డ్రీమ్ రోల్ అంటే ఏమీ లేదు, బికాజ్ అంతా నేను చేసేసాను, అన్ని సీరియల్లోనే మంచి రోల్స్ చేశాను కాబట్టి ఇలా చేయాలని ఏమీ లేదు. బట్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలననే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అండ్ పవిత్ర బంధంలో సౌందర్య చేసిన క్యారెక్టర్ చేయాలని ఉంది, బికాజ్ అది ఆల్రెడీ నేను చేసేసి ఉన్నాను సీన్స్ అవి. బట్ ఎందుకో నాకు అది నచ్చింది. పవిత్ర బంధంలో తను హస్బెండ్ గురించి స్ట్రగుల్ అయ్యేది, నాకు అది నచ్చింది. సో అలాంటి క్యారెక్టర్ ఆల్రెడీ చేసావా దేంట్లో? చేశాను, ఆడదేదరంలోనే బికాస్ విషయంలో మొత్తం అన్ని చేసేసాను, అన్ని క్యారెక్టర్స్ ప్లే చేశాను. ఇది చెయ్యాలి, ఇది డ్రీమ్ అనేది అయితే ఏమీ లేదు, అన్నీ ప్లే చేశాను. ఏమన్నా చేయగలను అనేది కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ చాలా సంవత్సరాలు ఒక సీరియల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఒకే క్యారెక్టర్లో చాలా రోజులు చేస్తుంటే బోర్గా అనిపించదా? ఎందుకు అనిపిస్తుంది? వేరియేషన్స్ ఏవైనా కావాలని అనిపించదా? అలా ఎందుకు, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లోనే ఉంటాను నేను. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు అదే క్యారెక్టర్ ఉండాలని లేదు కదా, నీకు అక్కడ చేంజెస్ ఉంటాయి కదా. మన యాక్టింగ్ అదే ఉంటుంది, నీకు అక్కడ వాళ్ళు ట్రాక్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలానే ఉండదు కదా. డైలీ సీరియల్ ఎప్పుడు ఒకటే ట్రాక్ పైన ఒకటే స్టోరీ పైన డిపెండ్ అవ్వదు డైలీ సీరియల్. అది ట్రాక్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి, అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఒక లైన్ అనేది ఉండదు దానికి, సంవత్సరాలు పొడుగుతూనే కొద్దీ అది వెళ్తూనే ఉంటుంది అట్లా. సో ఇప్పటివరకు అయితే అన్ని చూజీగానే తీసుకున్నావు, ఏది కొద్ది రోజులు చేసి వదలడం లేదు, చాలా రోజులు చేసావు, అన్నీ మోర్ దెన్ 1 year. 1 year ఇదైతే ఇది 4 years. ఆడదే ఆధారం కూడా ఎన్ని సంవత్సరాలు చేసావు? నేను ఒక 2 years వర్క్ చేశాను. 2 years, ఇది 4 years ఇప్పటికి రన్ అవుతుంది. మధ్యలో సీరియల్స్ అన్నీ కూడా 2 years 3 years చేసిన వర్కే. అదే అంటున్నా, చూస్ చేసుకుని చేస్తాను. నేను ఏది పడితే అది చేయాలంటే మంత్ అంతా బిజీ ఉండొచ్చు, బట్ నాకు అవసరం లేదు. నేను ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తే అది నాకు గుర్తింపు రావాలి, జనాల్లోకి వెళ్ళాలి, జనాలు నన్ను ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటా. కానీ ఏది చేసేసాము, అది చేసాము, ఇది చేసామంటే ఇంకంతే, అలానే అయిపోతుంది. సీరియల్స్ ఇన్ని అంటే ఇప్పుడు నువ్వు చేసిన సీరియల్సే కాకుండా చాలా సీరియల్స్ చూస్తుంటావు కదా, వాటిలో బాగా నచ్చిన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు అంటే 2-3 ఉన్నారు. సంజీవ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సంజీవ్ గారు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆయన డైరెక్షన్లోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆడదేదర్ నా ఫస్ట్ డైరెక్టర్ ఆయనే. అండ్ ఆయన తర్వాత జయకుమార్ గారు, ఆయన దగ్గర ఇంకా నా యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయింది. అండ్ యాటా గారు, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఎవరిని ఎవరితో కంపేర్ చేయడానికి లేదు, ఎవరిది వాళ్ళకే ఉంది. అలానే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న విజయ్ కృష్ణ గారు, ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, వీళ్ళు బెస్ట్ అని చెప్పడానికి లేదు, బట్ అందరూ బెస్ట్. నేను పనిచేసిన డైరెక్టర్స్లో వీళ్ళు నా ఫస్ట్ డైరెక్టర్ సంజీవ్ గారు కాబట్టి నేను ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే, చాలా ఇంప్రూవ్ అయింది జై గారి దగ్గర. వేరియేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో, చాలా రోజులు ప్రొలాంగ్ అవుతుంది. 4 years అంటే మామూలు విషయం కాదు అసలు, ఎన్ని చేంజ్ ఓవర్స్. అందులోనూ యాటా గారి దగ్గర మనం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు, ఎందుకంటే ఎంత యాక్షన్ సీన్ అనేసరికి చాలా టైం పడుతుంది అది. బట్ ఆయన దగ్గర ఎంజాయ్ చేస్తూ పని చేయొచ్చు. ఇలా అయిపోతుంది, 12 pages అవనే 15 pages అవనే, అలా టేకింగ్ అలా ఉంటుంది అయింది. అబ్బా ఇన్ని పేజెసా, ఇంత వర్క్ చేయాలా, ఇంత టైం పడుతుందా అని ఆలోచన రాదు. ఆయనతో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఎవరిని తక్కువ చేయడానికి లేదు, అందరూ బెస్ట్. నేను పనిచేసిన వాళ్ళందరూ గ్రేట్, లక్కీ. చెప్తున్నాను కదా, చాలా వరకు నేను లక్కీగానే ఫీల్ అవుతాను. సో ఓకే, లాస్ట్లో ఇంకొక డైలాగ్ ఏదైనా మీకు నచ్చింది? చాలాసార్లు 1-2 సార్లు నన్ను తిట్టుకుంటూ డైలాగ్ చెప్తారు కదా, ఒక డైలాగ్ ఏమో ఇంకేదైనా ఉంటే ఒక మంచి మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ కావచ్చు, ఫేవరెట్ క్యారెక్టర్. మధ్యలో ఇంకేదో సీరియల్ చేశారు కదా, ఆ సీరియల్లో కూడా మీరేంది సింపతి క్యారెక్టర్ అని చెప్పారు కదా, మిస్ అమ్మలో డైలాగ్స్ అంటే అవును, సింపతి అంటే ఇప్పుడు ఈ డ్రెస్లో కూడా మీకు అంటే కొంచెం కాస్ట్యూమ్ కూడా ఉంటే సెట్ అవుతుంది, తిట్టేవైతే ఈ కాస్ట్యూమ్కి బాగా సెట్ అవుతాయి. ఇప్పటికిప్పుడు అంటే డైలాగ్స్ ఏంటి గౌతమి ఇంత స్టైల్గా రెడీ అయ్యి వచ్చావు, ఏంటి సంగతి? నేనా గౌతమి కావాలా? కానీ నేను ఒక్కటే చూసాను, ఆ రోజు కూడా చెప్పాను కదా, ఏంటి ఇలా ఉండేదా క్యారెక్టర్, అసలు బాగుందే ఎక్స్ప్రెషన్, మొత్తం ఓన్లీ క్లోజెస్లోనే ఎక్స్ప్రెషన్స్తోనే నడుచుకుంటూ రావడం, గుర్తుందా? స్టెప్స్ దిగుతూ రావడం. సరియో పోనీలే, సరియో కానీ గౌతమి బెటర్ అనిపిస్తుంది. అవునా? గౌతమి చెప్తా, చెప్పు. చూడన్నా, ఎప్పటికైనా మీనాక్షి కృష్ణుల మీద పగ తీర్చుకోవడమే నా ఆశయం. దానికోసం ఎవరినన్నా ఎదిరిస్తే ఏమైనా చేస్తాను. వాళ్ళ అంతు చూసే వరకు నేను నిద్రపోను.
పోకమ్మా పోకు, నిద్ర ఎందుకు పోతావమ్మా నువ్వు నిద్ర పోకు, వేరే వాళ్ళ నిద్ర పోనీయకు. ఇంత ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి కింద వాళ్ళు అంత నెగిటివ్గా కామెంట్స్ పెడతారు. బట్ అదే నీ బ్లెస్సింగ్స్, ఫ్యూచర్లో కూడా ఇంకా బోల్డ్ అని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలని, లైఫ్లో ఇలాగే హ్యాపీగా ఉండాలని, బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ రావాలి నీ లైఫ్లోకి అనేసి, అండ్ ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. ఎలాగో డ్రీమ్ రోల్స్ అంటూ పెద్దగా ఏం లేవు కాబట్టి ఏది వచ్చినా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేయాలని, అలాగే బాగా చికెన్ తినాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఇంటర్వ్యూ. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. Thank you so much. Hey, hi guys, this is Madhu. Please watch my interview with Anita and please subscribe iDream. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.